నమస్తే. దళితులు, ఎస్సీలు క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దవుతుంది. ఇది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు. ఒక పర్టికులర్ కేసు విషయంలో, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి వేసిన కేసుకు సంబంధించిన దాని విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. దేశవ్యాప్తంగా ఇది చాలా 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 పెద్ద చర్చకు దారితీసింది. చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి ఇది చాలా అన్యాయం, సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నామని ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. సరే, ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా పోరాట దిశగా దీన్ని వెళ్ళకపోయినా చర్చనైతే జరుగుతున్నది. ఇది ఏ దిశగా ముందుకెళ్తుంది అన్నది చూడాలి. ఇందులో మళ్ళీ మతము, కులము, కుల వ్యవస్థ నిర్మూలన ఇట్లాంటి అన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో దీని మీద డిస్కషన్ జరగాలి. ఎవరికి అన్యాయం జరగకుండా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించేలాగా ఒక పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. నా ముందు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. ఆయన చాలా కాలం నుంచి హిందూ మతంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరం, ప్రజాస్వామ్య హిందూ మతం కోసం నేను కొట్లాడుతున్నా, నేను ఒక బహుజన హిందూనంటూ ఆయన చాలా కాలంగా, దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూస్లోనే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం నా ముందున్నారు విశారదన్ మహారాజ్ గారు. ఆయనతో ఈ అంశం మీద మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. కులం గురించి మాట్లాడదాం, మతం గురించి మాట్లాడదాం. సో మందకృష్ణ మాదిగ గారు అన్నట్టు ఈ దేశంలో హిందూ మతం ఎందుకు ప్రభావం చూపించలేకపోతుంది, ప్రపంచ దేశాల్లో ఎందుకు ప్రభావం చూపించలేకపోతుంది, ఓన్లీ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం మాత్రమే ఎందుకు ప్రభావం చూపిస్తున్నాయి, కుల వ్యవస్థను రద్దు చేస్తే అసలు ఈ చర్చ అవసరం లేదు కదా, మొత్తం కుల వ్యవస్థను రద్దు చేసి పాడేయండి, హిందూ దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు పూజారులుగా ఉండకూడదు. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అంశాలపై మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే రఘు. ఎట్లున్నారు, బాగున్నారా? అంత పెద్దగా బాగాలేను, మామూలుగా ఉన్నాను. ఎప్పుడు షరా మామూలే. ఈ ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుంది. 100% బాగోను, ఎప్పుడు పాక్షికంగా బాగుంటుంది. సో ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, దళితులు క్రైస్తవులుగా మారితే, ఎవరైతే దళిత క్రైస్తవులుగా ఉన్నారో, క్రైస్తవులుగా మారిన ఆ ఎస్సీలకి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ, రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ కావు. ఎందుకంటే 1950లో చేసిన చట్టం ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని మేము ఈ తీర్పు ఇవ్వడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంగీకారమేనా? తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ తీర్పుని. ఫండమెంటల్ బేసిక్ పాయింట్ ఏంటారు, భారతదేశంలో ఏ ప్రోగ్రెసివ్ ఆర్ ఎనీ చేంజ్ ఈ దేశంలో ఏది వచ్చినా దాంట్లోకి వర్ణ వ్యవస్థ జొరబడుతూ ఉంటుంది. అందుకని డాక్టర్ అంబేద్కర్ ఏమని చెప్తున్నాడంటే, భారతదేశంలోకి ఏ వేదిక వచ్చినా, ఏ కొత్త విషయం ఆవిష్కరించబడ్డా, ఏ ప్రగతి కార్యక్రమం మొదలైనా అందులోకి చాతుర్వర్ణ వ్యవస్థ అనే కులభూతం అడ్డుగా నిలబడుతుంది. ఆ తర్వాత ఆ భూతం దాన్ని మింగేస్తుంది అంటాడు అంబేద్కర్. అందుకని అసలు భారతదేశంలో క్రిస్టియానిటీయే లేదు అని అంటున్నాను నేను. ఏమున్నది మరి? హిందూ క్రిస్టియానిటీ ఉంది, ప్యూర్ క్రిస్టియానిటీ లేదు. ఎందుకు లేదు? భారతదేశంలోకి వచ్చిన క్రిస్టియానిటీలోకి ఈ దేశ వర్ణ వ్యవస్థ, సవర్ణుల యొక్క ఆధిపత్యం క్రైస్తవ మతంలో కూడా చేరిపోయింది. భక్తుడుగా చేరినవాడు, యేసుక్రీస్తుని విశ్వసించినవాడు, యేసుక్రీస్తును ప్రేమించినవాడు, తమ దేవుడిగా అంగీకరించినటువంటి ఒక ప్యూర్ ఒక భక్తుడు ఉన్నాడు. ఇతను షెడ్యూల్ క్యాస్టు, శూద్రులు ఈ విధంగా ఉంటారు, ట్రైబల్స్. ద సేమ్ టైం క్రిస్టియానిటీలోకి నాగరికత కోసం, విదేశీ సంబంధాల కోసం, కరెన్సీ కోసం, ఆంగ్ల విద్య కోసం, పాశ్చాత్య పోకడల కోసం, ఆధునిక మతం ద్వారా ప్రపంచానికి అనుసంధానం అవుతామని బ్రాహ్మణులు, సవర్ణులు క్రైస్తవ మతంలో కూడా జొరబడ్డారు. క్రైస్తవ మతంలోకి జొరబడ్డ తరువాత భారతదేశంలో హిందూ క్రిస్టియానిటీ మాత్రమే ఉంది తప్ప ప్యూర్ క్రిస్టియానిటీ లేదు. హిందూ క్రిస్టియానిటీ ఉన్న తర్వాత హిందూ మతంలో ఎట్లాంటి వివక్షతకి గురవుతారో దళితులు, అంటరాని వారు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు సేమ్ ఈ క్రిస్టియానిటీలోకి పోయిన తరువాత అందులో కూడా అనివార్యంగా అదే వివక్షతకి గురి అవుతారు అనేది మన కళ్ళ ముందున్న సాక్ష్యాలు.
మీకు తరిగొప్పుల అనే ఒక విలేజ్ ఉంటుంది సార్, జనగామ నుంచి అవును. మీరు హుస్నాబాద్ పోతుంటే ఉమ్. తరిగొప్పుల కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇవి నల్లరేగడి భూములు. వారు రాయలసీమ నుంచి వచ్చినటువంటి రెడ్లు ఆ ప్రాంతంలో రోమన్ క్యాథలిక్ చర్చిలు కట్టుకున్నారు. గుంటూరు పల్లెలు అని గుంటూరు, ఇట్లా ఉన్నాయి కదా. అదే, అదే. ఉమ్, ఉమ్, జార్జ్ రెడ్డి గారు ఉమ్. ఇలా ఉంటారు, మోజెస్ రెడ్డి గారు ఇలా చర్చిలు కట్టుకుంటారు. వాళ్ళ చర్చిలలో లోపట రెడ్లు కూర్చుంటారు చర్చిల్లో, బయట చింపిరి బట్టలతో ఎక్కడెక్కడో నిలబడతారు క్రైస్తవులు. అంటే ఏ క్రైస్తవులు? అంటరాని క్రైస్తవులు, దళితులు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు. అందుకని భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ వచ్చినా చాతుర్వర్ణ మావోయిస్ట్ పార్టీగా అవతారం ఎత్తింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా చాతుర్వర్ణ కమ్యూనిస్ట్ పార్టీగా అవతారం ఎత్తింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా చాతుర్వర్ణ కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది. భారతదేశంలో క్రిస్టియానిటీ వచ్చినా చాతుర్వర్ణ క్రిస్టియన్ వేదికగా ఉంటుంది. భారతదేశంలో బౌద్ధం వచ్చినా ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ బౌద్ధంలో ఉంటారు. వారికి దొరికిన గౌరవం బౌద్ధ మతంలోకి ప్రవేశించిన దళిత బౌద్ధులకు దక్కదు అనేది మనకి నిరూపణ అవుతున్నటువంటి. ఏ మతం నువ్వు తీసుకున్నా, ఏ వేదిక భారతదేశంలో బౌద్ధ మతం నువ్వు ఏ వేదిక వచ్చినా అదే అంబేద్కర్ యొక్క డిఫైన్ అదే కదా. భారతదేశ జడలూనికిపోయినటువంటి వర్ణ వ్యవస్థ ఇక్కడ ఏ వేదిక వచ్చినా ఎదురుగా నిలబడుతుంది. కులభూతం, వర్ణ వ్యవస్థ భూతం. నీకు నక్సలైట్లలో వంటలు చేసేది ఎవరు? మూటలు మోసేది ఎవరు? బరువులు మోసేది ఎవరు? ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరు? మావోయిస్ట్ పార్టీకి డిజైన్ ఇచ్చేది ఎవరు? ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరు? దాంట్లో శూద్రులు ఎవరు? అంటరాని వాళ్ళు ఎక్కడ ఉంటారు? కమ్యూనిస్ట్ పార్టీలలో అంటరాని వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? కమ్యూనిస్ట్ పార్టీకి యజమానులు ఎవరు? అట్లా భారతదేశంలో ఏ ప్రగతిశీల వేదిక వచ్చినా దాంట్లో వర్ణ వ్యవస్థ ఎంటర్ అయి అందులో సవర్ణులు యజమానులుగా ఉంటారు, శూద్రులు సేవకులుగా ఉంటారు, అంటరాని వాళ్ళు అసలు పౌరులుగా ఉండరు. అందులో సేమ్ క్రిస్టియానిటీలో కూడా ఎలాంటి హిందూ మతంలో నరకం అనుభవించి, ఎందుకు నరకం అనుభవించారు? హిందూ మతం ప్రజాస్వామ్యం. మీరు అంటున్నది క్రిస్టియానిటీ, హిందూ క్రిస్టియానిటీ. వేరే దేశాల్లో ఉన్నది ప్యూర్ క్రిస్టియానిటీ. ఇండియాకి వచ్చేసరికి అది హిందూ క్రిస్టియానిటీ. అంటే హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ క్రిస్టియానిటీలో కూడా ఎంటర్ అయినప్పుడు హిందూ మతంలో ఏ బాధలు పడ్డారో, ఏ వివక్షతకి గురయ్యారో, ఎవరి నుంచి బాధలు పడ్డారో, హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి పోయినా ఈ దేవుడు ఏదో రక్షకుడని పోయిన వారికి మళ్ళీ శరాఘాతమే మిగిలింది అందులో. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళే ఉన్నారు, అక్కడ కూడా ఇది. కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి ఇందిరాగాంధీ దగ్గరికి ఒక 500 మంది బిషప్లు వెళ్ళారు సార్. ఒకసారి ఆమె చనిపోకముందు బిషప్లు వెళ్ళి క్రిస్టియన్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి, కాస్త మీరు ఆ సమస్యలు పరిష్కరిస్తారా అని ప్రధానమంత్రి ఇందిరాగాంధీని 450 మంది బిషప్లు అడిగారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆమె వెస్టర్నైజ్డ్, కొంచెం వెస్టర్నైజ్డ్, కాన్స్టిట్యూషన్ యాంగిల్ పర్వాలేదు. ఎందుకంటే తనకు తెలుసు హిందూ సమాజంలో ఉన్న ఒక మహిళ ప్రధానమంత్రి పీఠం ఎక్కడానికి కాదు కదా, దేవాలయంలోకి ప్రవేశం లేదు, మా ముందు మహిళలకి ఎన్నెన్నో పరదాలు అడ్డుంటాయి, పరదాలని దాటి హిందూ దేవాలయంలో అడుగుపెట్టి అక్కడి నుండి ప్రధానమంత్రి పీఠం ఎక్కడానికి ఈ రాజ్యాంగం కారణమని ఒక నిర్వచనం ఇచ్చింది ఆవిడ. ఆవిడ అన్నది, ఈ 450 మంది బిషప్లను చూసి మీ సమస్యల కోసం నా దగ్గరకు వచ్చారు, ఈ బిషప్స్లో ఒక దళితుడు ఉంటే చూపించండి అన్నది. అంటే రోమన్ క్యాథలిక్ బిషప్స్, సింగిల్ దళిత్ బిషప్ లేడు. మారంపూడి జోజీ గారని ఒక దళిత్ బిషప్ వచ్చాడు 25 years బ్యాక్. హోల్ ఇండియన్ 500 మెంబర్స్ బిషప్స్ లో ఒక్క బిషప్ మాత్రమే దళిత్ బిషప్, ఆయన పేరే మారంపూడి జోజీ. ఆయన ఈ మధ్య మరణించారు. ఒకడే. తర్వాత ఏమైనా పెరిగితే ఈ మధ్య పెరగచ్చు. ఇది ఇందిరాగాంధీ చెప్పిన మాట, నా మాట మీ మాట కాదు. అందుకని భారతదేశంలో క్రైస్తవము ప్యూర్ క్రైస్తవం కాదు, అది హిందూ క్రైస్తవము. ఈ హిందూ క్రైస్తవంలో హిందూ మతంలో దళితులు ఎలాంటి వివక్షతకు గురయ్యారో, ఎలాంటి దోపిడీకి గురయ్యారో, అదే క్రైస్తవంలో కూడా అదే దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి దళితులు, అంటరాని వారు, షెడ్యూల్ క్యాస్ట్ క్రైస్తవం స్వీకరించిన అది ఒక ఆలోచన, ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక దేవుడులాగా భావించిన ఒక జీవన విధానానికి సంబంధించిన విషయం. అందులో పోంగని ఈయన సంఖ్యలు ఏమి తెగిపోలేదు, ఈయనకు పైనుంచి ఏమి రాలేదు, ఎలాంటి గౌరవాన్ని పొందలేదు. తరిగొప్పల రోమన్ క్యాథలిక్ చర్చిలో కమిషన్ వేయాలి ఇండియన్ గవర్నమెంట్ కమిషన్ వేయించినప్పుడు జనగామ నుంచి హుస్నాబాద్ పోయే రూట్లో నల్లరేగడి భూముల్లో రోమన్ క్యాథలిక్లు చర్చీలు కట్టుకున్నప్పుడు, బోధన్లో రాయలసీమ చర్చీలు కట్టుకున్న రెడ్ల దగ్గర, కమ్మాసు మోజెస్ చౌదరి గారి చర్చిలో,
కమ్మవారికి ప్రాధాన్యత ఉందా, రెడ్డి చర్చిలలో ప్రాధాన్యత ఉందా, అంటరాని దళితులకి చర్చి కమిటీలో మెంబర్స్గా ఉన్నారా, ఏ స్థాయి గౌరవం పొందుతున్నారో మనం మాట్లాడుకోవాలి ఈ విషయాన్ని. అందుకని భారత క్రైస్తవ మతం అంటే హిందూ క్రైస్తవ మతం. అది అంటే క్రైస్తవంలోకి వర్ణ వ్యవస్థ జొరబడి అందులో కూడా దళితుల్ని శూద్రుల్ని వివక్షతకి గురి చేస్తున్నారు. ఇండియన్ క్రిస్టియానిటీలో ఉన్న సవర్ణ ఆధిపత్యం క్రింద 1950లో ఇవన్నీ తెలియకనే 1950లో చట్టం చేయబడ్డదా? అంబేద్కర్ గురించి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం అందరం మాట్లాడే, మీరు ఇంకా చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి. మీకు ఒక రకంగా ప్రతి సందర్భంలో ఆయన ఒక దేవుడిలాగా మీరు కొలుస్తూ ఉంటారు. సో కాబట్టి అట్లాంటి అంబేద్కర్ ఉన్నప్పుడే వచ్చినటువంటి చట్టం కదా ఇది. అంబేద్కర్ ఉన్నప్పుడు కాదు సార్, చాలా మంది కొంతమంది అంబేద్కరే తెచ్చాడని కొందరు, అంబేద్కర్ ఉన్నప్పుడే వచ్చింది కాదు. అది అంబేద్కర్ జీవితంలో వివక్ష ఒక్కటే ఎదుర్కోలే. అంబేద్కర్ని నిరంతరం బ్లాక్మెయిల్ చేశారు. నెహ్రూ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి చాచా నెహ్రూ అనే వ్యక్తి అంబేద్కర్ని బ్లాక్మెయిల్ చేయడానికి 1950 ఆ ప్రాంతంలో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో హిందూ మతాన్ని ఎవరైనా డిఫర్ అయితే, హిందూ మతాన్ని షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వారు ఎవరైనా హిందూ మతంతో డిఫర్ అయి విభేదిస్తే ఆ విభేదించిన వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్కి అనర్హుడు అనేది దాని సెంట్రిక్ సారాంశం. ఎంత డేంజరస్ మాట ఇది. ఎందుకు ఇచ్చాడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్? అంబేద్కర్ యొక్క థాట్ ప్రాసెస్ని గమనిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు. ఒకవేళ అంబేద్కర్ మొత్తం కోట్లాది మంది దళితుల్ని శూద్రులు తీసుకొని మరేదో మతంలోకి పోతున్నటువంటి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ థాట్ ప్రాసెస్ని చూసి అంబేద్కర్ని బెదిరించడానికి, భయపెట్టడానికి, లొంగ తీసుకోవడానికి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందనేది మా విశ్లేషణ 100%. అందుకని విభేదిస్తున్నావా నువ్వు హిందూ మతాన్ని? అయితే నీవు, నీ వర్గం, నీ ప్రజలు హిందూ మతంలో డిఫర్ అయితే నువ్వు ఎస్సీ కాదు. సారాంశం ఇక్కడ ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించింది. ఆ ప్రెసిడెన్షియల్ యొక్క ఆర్డర్ యొక్క కొనసాగింపు మొన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి. మధ్యలో అనేక కమిషన్స్ వచ్చినాయి. రంగనాథ్, బాలకృష్ణ, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం రిపోర్ట్ ఇచ్చారు, ఏం ఫైనల్ చేశారు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయటికి తీయలేదు. దానికి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మొత్తంగా భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ నుంచి అంటే ఎస్టీలకి వర్తించదు, బీసీలకి వర్తించదు, ఓసీలకి వర్తించదు, మహిళలకి వర్తించదు, ఎవరికి వర్తించినటువంటి ఈ పగ ప్రతీకారం, అంబేద్కర్ మీద బయలుదేరిన ఈ పగ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాకా సాగింది ప్రయాణం. సో దీని వెనకాల ఏమైనా భయంకరమైన కుట్ర ఏమైనా దాగి ఉన్నదని 100% ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మొన్న వచ్చిన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా అది ఆర్డర్ ఏమనుంటుంది అంటే, నువ్వు క్రిస్టియన్ అయినంత మాత్రాన కాదు అక్కడ రద్దు, నీ డిక్లరేషన్ కూడా అవసరం అక్కడ. నేను క్రిస్టియన్, నీ స్వీయ నిర్ధారణ కూడా అవసరం అక్కడ. నీ స్వీయ నిర్ధారణతో నీ రిజర్వేషన్ ఎగిరిపోతుంది. నేను నిర్ధారిస్తే నీ రిజర్వేషన్ పోతుంది. ఇక్కడ మేమేమంటున్నాం అంటే, భారతదేశంలో ఆ స్వీయ నిర్ధారణతో రిజర్వేషన్ పోయినటువంటి మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ భారతదేశంలో ఉన్న క్రైస్తవులని, దళిత క్రైస్తవులని భయభ్రాంతులకి గురి చేసే అంశం అన్నమాట. మీరు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ని ఏమైనా లబ్ధి పొందుతున్నారా, లేకపోతే పొందే స్థితిలో ఉన్నారా? కాబట్టి మీరు పొందాలి అనుకుంటే మీరు క్రైస్తవంలోకి వెళ్ళొద్దు అనేది దాని సారాంశం. అయితే ఇక్కడ మనం అనేది ఏంటంటే, ఆనాడు అంబేద్కర్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగానే ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దానికి వ్యత్యాసం ఏం లేదు. ఆ రోజు అంబేద్కర్ అనే ఒక్క వ్యక్తిని భయభ్రాంతులు గురి చేశారు, టెర్రరైజ్ చేశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ టెర్రరైజ్. మేము కోరేది ఏంటంటే, మేము హిందూ మతానికి ఇంకో మతానికి వ్యతిరేకం కాదు. మేము చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ఇండియన్ గవర్నమెంట్కి నాయకత్వం ఇస్తున్న మోడీ, వాళ్ళకి బ్యాకింగ్ ఉండి వాక్యాన్ని ఇచ్చేది ఆర్ఎస్ఎస్. వాక్యాన్ని ఇవ్వడం, డైలాగ్ డెలివరీ, వాక్యాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్. అక్కడి నుంచి వాక్యం వస్తుంది, ఆ వాక్యానికి ప్రతినిధి మోడీ. వీరి నాయకత్వంలో భారతదేశంలో హిందూ మతాన్ని బలోపేతం చేయాలి,
ఆ బలోపేతానికి తీవ్ర విఘాతంగా షెడ్యూల్ కాస్ట్ వారు క్రైస్తవ మతంలోకి పోతున్న పరిస్థితి అనేక మిషనరీస్ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా. కాబట్టి వీళ్ళని కట్టడి చేయాలి అని అనేది ఒక టెర్రరైజ్ చేసేది ప్రక్రియ. ఇది నామమాత్రంగా గాంధీ టైంలో ప్రారంభమైంది దీని ఆలోచన. ఓకే, అది పెరిగి పెద్దయి భారత ప్రధానమంత్రి ఒక 50 ఏళ్ల గవర్నమెంట్ కాంగ్రెస్లో కూడా ఇదే పరిస్థితి. కానీ బీజేపీ వచ్చిన తర్వాత గాంధీ కోరుకునేటువంటి సిస్టమ్, హిందూ సిస్టమ్ ఏదైతే ఉందో దాని పరాకాష్ట విరాట్ స్వరూపమే మోదీ నాయకత్వంలో జరుగుతుంది. గాంధీ బాడీ మాత్రమే చనిపోయింది గాడ్సే చేతిలో. గాంధీ ఆలోచన మాత్రం ఎక్కడికి వెళ్ళింది? మోడీ బ్రెయిన్లోకి వెళ్ళింది. గాంధీ ఆలోచన ఆర్ఎస్ఎస్ కేంద్రంలోకి వెళ్ళింది. అది మరింత విజృంభించింది. బాడీని తీసేశారు, థాట్ను పట్టుకున్నారు. మీరు మాట్లాడేది, మందకృష్ణ గారు మాట్లాడేది రెండు సేమ్ సిమిలారిటీ కనిపిస్తున్నది నాకు. ఆయన ప్రెస్ మీట్లో చాలా గట్టిగా స్ట్రాంగ్గా దాదాపు గంటన్నర స్పీచ్ ఇచ్చారు. ఇద్దరి వ్యాఖ్యలు సేమ్ సిమిలారిటీ ఉన్నది. ఆయన కూడా వర్ణ వ్యవస్థ గురించి, కులం అనే అడ్డుగోడ, ఏ మతంలోకి వెళ్ళినా కూడా వివక్ష కొనసాగుతుందని మీ స్టేట్మెంట్, ఆయన సేమ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో గాంధీ ఐడియాలజీనే ఇవాళ ఈ పరిస్థితికి కారణం అని చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? మందకృష్ణ గారు మాట్లాడినటువంటి ఆ ప్రెస్ మీట్ దాంట్లో మాట్లాడిన అంశాలకి మీకేమైనా? రఘు గారు ఎప్పుడైనా ఒక మనిషి మాట్లాడే విషయాన్ని ఏ ప్రమాణంతో, అది సత్యమా అసత్యమా, మీరు పలానా పర్సన్ మాట్లాడారు అంటున్నారు, మాట్లాడిన దానికి ప్రామాణికత ఏంటి, ఏ కొలమానంతో, ఏ గీటురాయితో అది సరి అయినది కాదా అని నిర్ధారించబడడం ఎలా? అది కృష్ణమాది గారా మరొకరా, నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. సత్యమా అసత్యమా అనే దాని మీద. ఈరోజు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఈరోజు భారతదేశంలో అసమానతలకి పునాదిగా, ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి ఎటువంటి స్థానం లేనిదే వైదిక బ్రాహ్మణిజం. వైదిక చాతుర్వర్ణ బ్రాహ్మణీయ వేదిక. అది హిందూ మతం కాదు. అది దాని పుట్టుక పేరు బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థ వేదిక. అదే హిందూ మతం కదా? చాలా ఆగాలి. ఇక్కడ బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థ ఆర్గనైజేషన్. అది శతాబ్దాల తర్వాత, 2-3 వేల సంవత్సరాల తర్వాత ఒక బ్రాహ్మణ వేదిక్ బ్రాహ్మణ్ 4 దిక్కులని మూసేసుకొని ప్రపంచంలో ఏ కొత్త విషయాన్ని, ఏ ప్రగతిని తనలో ఇంక్లూజివ్నెస్ చేసుకోకుండా, తాను కాలిపోయినా, తాను ధ్వంసమైనా, తన మతంలో మహిళ ధ్వంసమైనా, సవర్ణులంతా ధ్వంసమైపోయి కాలి బూడిదైనా, అది కొత్త విషయానికి స్థానం లేకుండా బతికేదే మూర్ఖత్వ మౌఢ్యంతో కూడిన బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థకు సంబంధించిన వేదిక్ బ్రాహ్మణ్. సంస్కరించుకోకపోవడమా? అది సంస్కరించుకున్న బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వేదిక్ బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వేదిక ఉన్నది చూసారా, అది సంస్కరించుకున్న ఆధునిక రూపమే హిందూ మతం. అది సంస్కరించుకున్న బ్రిటిష్ వారు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, మహమ్మదీయులు వచ్చారు, మొఘల్స్ వచ్చారు, రిఫార్మింగ్ థియరీ మొదలైంది. వెస్ట్ బెంగాల్లో క్రైస్తవులు రైలు కట్టేయడానికి అక్కడ ఒక మొదటి క్యాపిటల్ కలకత్తాలో ఏర్పాటు చేసుకున్నారు. బాంబే, మెడ్రాస్ భారతదేశంలో వచ్చిన క్రైస్తవం యొక్క ప్రభావాన్ని చూసి ఇంగ్లీష్ నేర్చుకొని బ్రాహ్మణులే తమ మతాన్ని సంస్కరించడానికి బయలుదేరారు. మొఘల్స్ వచ్చిన తర్వాత కూడా సిస్టమ్ మీద బ్రేక్ పడింది, హిందూ సిస్టమ్ మీద. ఇంత బ్రేక్ పడినటువంటి ఈ వ్యవస్థలో హిందూ మతం సంస్కరణకి లోనైంది. హిందూ మతాన్ని బ్రాహ్మణీయ వేదిక వ్యవస్థ సంస్కరణకి ప్రారంభమైంది. దాన్ని డిఫర్ అయినటువంటి మౌఢ్యంతో కూడినటువంటి మూర్ఖత్వపు బ్రాహ్మణ వేదిక మనుషులు సంస్కరించుకున్న రూపం హిందూ మతం. దయానంద సరస్వతి, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, రామకృష్ణ పరమహంస, తుకారం, అనేక మంది రిఫార్మింగ్స్. ఈ రిఫార్మింగ్ తోటి కొంత మార్చుకున్నదే హిందూ మహాసభ, హిందూ వేదిక, హిందూ మతం. అది సంస్కరించుకున్న దాని తొలి రూపం. దాని యొక్క సంపూర్ణ సంస్కరించుకొని ఒక ప్రజాస్వామ్యాన్ని పాదుగొలిపి ప్రజాస్వామ్య హిందూ మతంగా మార్చడమే
నాలాంటి వాడి ముందున్న బహుజన హిందూ విభాగ యొక్క లక్ష్యం. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆ సంస్కరించబడిన దాంట్లో మీరు ఉన్నారు, సంస్కరించబడాలి అని మీరు కోరుకుంటున్నారు. Yes, ఇంకా దాని సంపూర్ణ సంస్కరణకి సంపూర్ణ సంస్కరణ కావాలని మీరు కోరుకుంటున్నారు. Yes. అదే హిందూ మతంలో ఉన్న ఈ ఎస్సీలే మతం మారాల్సిన అవసరం లేదు, ఆ సంస్కరించబడిన బడుతున్న దాంట్లోనే పాత్రధారులై అందులోనే భాగస్వాములై ఉంటే సరిపోతుంది కదా. రఘు గారు, నా చైతన్యం వేరు, మీ చైతన్యం వేరు, క్రైస్తవంలో ప్రవేశించిన వారి చైతన్యం వేరు. ఎవరి చైతన్య స్థితి వారిది, ఎవరి ఆదరణ కాల మాన పరిస్థితుల సందర్భం వాళ్ళ యొక్క మొబిలిటీ ఉంటుంది. దేవాలయంలోకి రావద్దు దళితుడు, దేవాలయ మెట్లు కూడా ఎక్కొద్దు, దేవుణ్ణి పూజించే అర్హత లేదు. హిందూ మతం అంటే మతం కాదు సార్ అది. సరే, ఫస్ట్ హిందూ మతం గురించి అనుకుందాం, అట్లా ఆ పేరుతో ఉన్నది కాబట్టి. హిందూ సోషల్ ఆర్డర్ ఇది. హిందూ మతము, హిందూ సంస్కృతి, హిందూ ఎకానమీ సిస్టమ్, కౌటిల్యుడి హిందూ ఆర్థిక వ్యవస్థ, హిందూ మతం, హిందూ సంస్కృతే కాదు, హిందూ సోషల్ ఆర్డర్ భారతదేశంలో ఉన్నది. హిందూ సామాజిక వ్యవస్థ అంటే హిందువుల యొక్క ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టే సాంఘిక వ్యవస్థ నిర్మాణమైంది. ఈ సాంఘిక వ్యవస్థలో అంటరాని దళితుడికి సిటిజన్షిప్ లేదు. నేను అనేది స్థానం కాదు, పౌరసత్వం లేదు. పౌరసత్వం అంటే గ్రామ బయట ఉన్నటువంటి దళితుడు గ్రామంలో రావడానికి పాస్పోర్ట్ కావాలి, అంటే మనిషిగా గుర్తించబడలేదు లేదు. కాబట్టి దేవాలయంలోకే ప్రవేశం కాదు. ఆ మధ్య ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలు దేవాలయంలోకి ప్రవేశించాలి దళితులు, కమ్యూనిస్ట్ పార్టీ వారు దేవాలయమే కాదు టీ తాగే దగ్గర కూడా 2 కప్పుల సిస్టమ్ ఉంది అంటే మనం ఏమంటున్నామంటే హిందూ సామాజిక వ్యవస్థ కాదు, హిందూ రాజకీయ వ్యవస్థ కూడా ఉంది. హిందూ రాజకీయ వ్యవస్థలో రాజ్యాధికారం దగ్గరికి దళితులకు స్థానం లేదు, సామాజిక వ్యవస్థలో స్థానం లేదు, హిందూ మతంలో దళితులకి స్థానం లేదు. కాబట్టి మనమే ఉన్నామంటే హిందూ సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థ సమూలంగా మార్చుకున్నప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం ఏర్పడతా ఉంటుంది అనేది మా అభిప్రాయం. సో ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం, మీరు ఇంతకుముందు అన్నారు, మీరు చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్య హిందూ మతం అన్న దాని గురించి నేను యాక్చువల్గా ప్రతిపాదన చేస్తున్నాను. మీరు అంటున్నారు బహుజన హిందూ విభాగ్ అనే దాన్ని కూడా మేము ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. హిందూ మతాన్ని చీల్చి బహుజన హిందూ మతంగా మీరు పెట్టబోతున్నారా? చీలికే కదా. మీరు అంత పెద్ద పదప్రయోగం ఎట్లా చేస్తారు? చీల్చడం ఏంటి సార్? ఇప్పుడు జనరల్ గా ఏ దళిత్ సంఘం, నా కుటుంబాన్ని నేను సంస్కరించుకోవాలన్నప్పుడు, నా కుటుంబంలో జరుగుతున్న లోపాలని నేను సరి చేసుకోవాలనుకున్నప్పుడు, నా కుటుంబంలో జరుగుతున్న కొన్ని విలువల వల్ల నా కుటుంబం నష్టపోతున్నప్పుడు, ఒక మంచి మానవీయ విలువల్ని నేను నా ఇంట్లో స్థాపించాలనుకుంటే నువ్వు గొడవలు పెట్టి ఇంటిని నరుకుతున్నావా, సభ్యులు నరుకుతున్నావా అని మీరు అంటే ఏంది అన్నట్టుగా. సంస్కరణ అంటే ఏంది? ఇప్పుడు దేవుణ్ణి మొక్కొద్దా, లేకపోతే గుడికి పోవద్దా, ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కొద్దు, విగ్రహారాధన చేయాలనా చెయ్యొద్దా, ఇవన్నీ అంశాలన్నీ అందులో వస్తాయి కదా. ఇప్పుడు సమానత్వానికి స్థానం లేనిది హిందూ మతంగా వర్ణించబడింది, ప్రజాస్వామ్యానికి స్థానం లేనిదిగా హిందూ మతం వర్ణించబడుతుంది. ప్రజాస్వామ్యానికి సమానత్వానికి స్వేచ్ఛకి అవకాశం లేనిదే హిందూ మతంగా మనం చూస్తాం. అంటే హిందూ మతం అంటే వైదిక బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ సార్, దీని డెఫినేషన్. వైదిక పునాదిగా వైదిక బ్రాహ్మణీయ చాతుర్వర్ణ సవర్ణ యాజమాన్యంలో నడుస్తున్న వ్యవస్థ. ఇది బాగా కొనసాగి దానికి తగ్గట్టుగా సోషల్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్, కల్చరల్ సిస్టమ్, రిలీజియన్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ తయారైంది. సోషల్ సిస్టమ్ మొత్తం ఆల్ డైమెన్షన్లో తయారైంది. తయారైన తర్వాత ఈ ఆధునిక కాలంలో మొఘల్స్, ఫ్రెంచ్, డచ్, బ్రిటిషర్స్ అనేక రిఫార్మ్స్కి అన్నిటి చేసి మౌఢ్యంగా ఉండి తలుపులు వేసుకొని 4 దిక్కులు ప్రవేశించకుండా, ఏ ప్రగతిని ఆస్వాదించకుండా తమకి తామే మూర్ఖులుగా ధ్వంసమైపోయి బ్రాహ్మణులు అంతమైపోయారు. వారు ప్రపంచానికి ఏమి ఇవ్వలేకపోయారు, తాము అంతమైపోయారు. కానీ సమాజంలో అన్ని వర్గాలని ధ్వంసం చేశారు. ప్రపంచం ప్రధాన సరమతి తెలియకుండా, మానవ రూపంలో పుట్టి మానవ జీవితం అంటే ఏంటో తెలియకుండా 90% 70% శూద్రుల జీవితాన్ని అంతం చేశారు. అప్పుడు భారతదేశంలోకి వచ్చిన అనేక మతాలు రిఫార్మ్స్ తోటి హిందూ మతం తయారైందని ఇందాక అనుకున్నాం. మేమనేది ఏంటంటే హిందూ మతంలో మా వాటా ఎంత అని అంటున్నాం, మా షేర్ ఎంత హిందూ మతంలో. సో మీరు హిందువులే, 100% హిందువులు. హిందువులలో మా హక్కుల కోసం, హిందువులలో మా వాటా కోసం. హిందువులు అంటేనే ఒకటి కదా, మళ్ళీ బహుజన హిందూ, ఈ హిందూ, ఆ హిందూ, మతం అంటేనే ఒకటి కదా. మతం అంటే ఒకటి కాదు సార్, ఒకటి అన్నదే ఫ్యాసిజం. ఒకటి అంటేనే ఫ్యాసిజం.
ఇప్పుడు కులాలొద్దు, మనం ఒక జాతీయవాదులుగా, ఇండియన్స్గా, హిందూ మత పరిరక్షకులుగా, హిందూ వాదిగా ఉండాలి అన్నది ఒక 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 ఆర్గ్యుమెంట్, నినాదం. మేము హిందూ మతాన్ని బలోపేతం చేయడానికి బయలుదేరుతున్నాం. హిందూ మతాన్ని ప్రపంచంలో అత్యంత బలోపేతంగా హిందూ దేశం వైపు ఎవడు కన్నెత్తి చూడకుండా హిందూ మతాన్ని అతిపెద్ద శక్తిగా అవతరింపజేయడానికి, హిందూ మతంలో కులానికి స్థానం లేని, వర్ణానికి స్థానం లేని, హిందూ మతంలో వర్ణము, వర్గము, కులము, అంటరానితనము దేనికి స్థానం లేకుండా హిందూ మతం సమానత్వంతో, హిందూ మతం ప్రజాస్వామ్యంతో, హిందూ మతం స్వేచ్ఛతో, హిందూ మతంలో స్త్రీకి కూడా సర్వ అవకాశాలు ఉండే ఒక లింగ భేదం లేని, వర్గ భేదం లేని, కుల భేదం లేని, ఒక వర్ణ వ్యవస్థ లేనటువంటి ప్రజాస్వామ్య సమానత్వ స్వేచ్ఛ భావనలతో హిందూ మతాన్ని బలోపేతం చేసి నిర్మాణం చేయడానికి మేము ప్రతిపాదిస్తున్నాం బహుజన హిందువుగా. అంతకుముందు ఏమున్నది? బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ సవర్ణుల యాజమాన్యంలో, మేము అవర్ణులం, సవర్ణుల యాజమాన్యంలో జరిగింది. మేమేం కోరుతున్నాం? బ్రాహ్మణులకు కూడా హిందూ మతంలో, మేము కూడా, మహిళలు కూడా అందరం సమానంగా బ్రతుకుదామని మేము అంటున్నాం సార్. ఇక్కడ మేము కోరేది అదే కదా. నేను దాదాపు మీ ముందే 7 సంవత్సరాలు చెప్తున్నాను. అవును, నేను ప్రజాస్వామ్య హిందూ మతాన్ని, నా ఇంట్లో ఎలకలు పడితే నేను ఎలకను తీసేయాలి తప్ప ఇల్లును దలుచుకోవట్లేదు. అందుకని నేనే ఉన్నానంటే హిందూ మతం నుంచి మేము వెళ్ళాం బయటికి. హిందూ మతం యొక్క నాయకత్వ స్థానం కావాలి మా ఆత్మగౌరవం కోసం. నేను గుడిని కట్టియాలి, గుడి బండలు చెక్కాలి. గుడిని కట్టాలి, చూడండి, అదే సార్, నేను 6 లక్షల దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో, పైన మినిమం 6 లక్షలు ఉన్నాయి. 6 లక్షల దేవాలయాలు మేము కట్టాలి, బండలు మోయాలి, గుండెలు పగలగొట్టుకొని వీపు మీద ఇంతింత బండలు పెట్టి ఏనుగులకి ఆహారం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏనుగులకేనా ఆహారం పెట్టాలి, కానీ మేము ఆహారం కూడా అడగం కదా. కాబట్టి ఇది ధర్మం అని భావిస్తాం కదా. మా వీపుల మీద బండలు మోసి 6 లక్షల దేవాలయాలు కట్టాం, కానీ దేవాలయంలో మాకు అడుగు పెట్టే అవకాశం లేదు. దేవాలయాల కింద వందల వేల లక్షల ఎకరాల భూమి ఉంది, అందులో పశువులాగా మేము పనిచేయాలి, అందులో ఒక గింజ మీద మాకు హక్కు లేదు. సమాజంలో గౌరవం లేదు. హిందూ మతం ద్వారా వస్తున్నటువంటి ఏ ప్రతిఫలంలో కూడా మాకు హక్కు లేదు. అది సవర్ణులు యజమానులుగా ఉన్నారు. అందుకని మేమేమంటున్నామంటే హిందూ మతంలో ఉన్న దేవుళ్ళందరినీ ఆరాధిస్తాం, 100%. దేవుళ్ళ తప్పు ఏదైనా ఉంటే దాని వెనుకున్న వాక్యానికి తప్పు అయింది తప్ప దేవుడి తప్పు కాదే. దేవుడిది తప్పేం కాదే. వాళ్ళ వెనుకున్న థాట్ ప్రాసెస్ ఏమన్నా రాంగ్ కావచ్చు, దేవుడు అనే వ్యక్తిది తప్పేం కాదు ఇక్కడ. అందుకనే ఓకే, మాకు ఇష్టమైన దేవుడు శివుడు అయి ఉండొచ్చు, మాకు ప్రధానమైన సెంట్రిక్ దేవుడు శివుడు. శివుడి యొక్క ఆరాధనే మాకు ప్రధానం, తర్వాత మిగతా దేవుళ్ళంతా. అందుకని మేమేం శివుడే ఒక ఆది దేవుడు కాబట్టి, మహాదేవుడు కాబట్టి, దేవదేవుడు కాబట్టి, జ్ఞానం ఇచ్చిన వ్యక్తి కాబట్టి, ఇట్లా మాకు ఒక పారామీటర్స్ ఉన్నాయి. మేమేం కోరుతున్నామంటే, ప్రపంచంలో ఒకప్పుడు రఘు గారు ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్లు అనేది ఉండేది. రోమన్ క్యాథలిక్ల చేతిలో యెహోవా, బైబుల్, దేవుడు తమ ఆధిపత్యంలో ఉండేది. ఇటలీ, ఫ్రాన్స్, మొత్తం యూరప్ దేశాలలో క్రైస్తవము బందీ అయింది, దేవుడు బందీ అయింది. యేసుక్రీస్తు, యెహోవా, బైబుల్ మొత్తం పోప్ కంట్రోల్లో ఉండేది. క్రిస్టియానిటీ మొత్తం ఓన్లీ పోపు ఆధిపత్య ఫ్యాసిస్ట్ ధోరణితో ఇటలీ భూస్వామ్య రాజరిక ఆధీనంలో యెహోవా యేసుక్రీస్తు బందీ అయినాడు. ఆ బందీ అయి శతాబ్దాలుగా యేసుక్రీస్తు తర్వాత నుంచి యెహోవాని ఆరాధించే దగ్గర నుంచి ఇటలీ పోపు భూస్వామ్య రాచరికపు వ్యవస్థ చేతిలో యేసుక్రీస్తు, క్రిస్టియానిటీ బందీ అయితే, ప్రొటెస్టెంట్లకి, రోమన్ క్యాథలిక్ మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం, 40 years యుద్ధం జరిగింది. 40 years యుద్ధ ఫలితంగా రోమన్ క్యాథలిక్ల ఆధిపత్యాన్ని కిందికి నెట్టి బైబుల్ డెమోక్రటైజ్ అయింది, క్రిస్టియానిటీ డెమోక్రటైజ్ అయింది, దేవుడు డెమోక్రటైజ్ అయ్యాడు. బైబుల్లో ఉన్న సారము, వాక్యము అనేక భాషల్లోకి బయటకు వచ్చి ప్రపంచ భాషల్లోకి, హిబ్రూనో అంతకుముందు ఒక భాష ఉండే, ఆ భాష నుంచి టోటల్ బైబుల్ డెమోక్రటైజ్ అయింది. వేలాది ప్రొటెస్టెంట్ సంఘాలు బయటకు వచ్చింది, వేలాది మిషనరీస్ బయటకు వచ్చినాయి. బాప్టిస్ట్ ఇండియాకు వచ్చింది, భారతదేశం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ సీకోస్ట్ ఏరియాలో వచ్చింది, నాగార్జున సాగర్ అవతల మాచర్ల నుంచి మెడ్రాస్కి అడవులలో ఓల్డ్ చెన్నై రూట్లో క్రిస్టియానిటీ బాప్టిస్ట్ చర్చిలు మొదలైనవి. విలియం కేరీ తెలుగులో బైబుల్ని బయటికి తీసుకొచ్చాడు. 14 భాషల్లో ఒక అంధుడైన విలియం కేరీ బైబుల్ని డెమోక్రటైజ్ చేసి దాని భావాన్ని, భాషని ప్రపంచానికి అందించాడు. నేను కోరేది ఏంటంటే, రోమన్ క్యాథలిక్ల చేతిలో
ఒక దేవుడు బందీ అయి, క్రిస్టియానిటీ బందీ అయి, యేసుక్రీస్తు బందీ అయి, మతం బందీ అయి, దేవుడు ప్రజలకి తెలవని ఒక సందర్భంలో మొత్తం రాజు మీద వ్యతిరేకంగా వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది యుద్ధం చేసిన ఫలితంగా రోమన్ క్యాథలిక్ల చేతిలో దేవుడు డెమోక్రటైజ్ అయ్యి కింది వర్గాల చేతిలో పోయి సామాన్యుడు కులీనుడి దగ్గర నుంచి కూలీవాడి దగ్గరికి దండం పెట్టి బైబిల్ సారం డెమోక్రటైజ్ అయిన తర్వాత నాగరికతకి పరాకాష్ఠ రూపంతో అప్పుడు బైబిల్ వాక్యం ప్రపంచానికి తెలిసింది. నేనేమంటున్నానంటే భారతదేశంలో బ్రాహ్మణిజం చేతిలో దేవుడు బందీ అయింది. భారతదేశంలో బ్రాహ్మణిజం చేతిలో దేవుడు బందీ అయింది. బ్రాహ్మణుడి చేతిలో బ్రాహ్మణుడి యొక్క సవర్ణుల ఆధిపత్య స్థానంలో ఇక్కడున్న దేవుడు, దైవము, గుడి దగ్గర ఉన్న భూమి, దేవుడు, రాజకీయము, ఆర్థిక వ్యవస్థ సర్వం సవర్ణుల చేతిలో బందీ అయిపోయింది. హిందూ మతంలో ఉన్న శూద్రులు, బానిసలు, శ్రామికులు గుడి కట్టించారు, గుడిలోకి ప్రవేశం లేదు. గుడి కట్టించారు, గర్భగుడిలోకి ప్రవేశం లేదు. గుడి కింద వేల లక్షల ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి, ఒక గింజ మీద ఆధిపత్యం లేదు. హిందూ మతంలో మహిళలు పూర్తిగా అణగదొక్కబడి మహిళల యొక్క జీవితం విధ్వంసమైంది హిందూ మతం. ఎందుకని మేమేం కోరుతున్నామంటే బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ, ప్రొటెస్టెంట్స్ టైప్ యుద్ధం అనేది యుద్ధం కాదు, మేము అడుగుతున్నాం డెమోక్రటిక్ వే. ఇది అంబేద్కర్ తన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో మేము అన్నది ఏంటి, అంబేద్కర్ అన్న మాటనే తీసుకుంటున్నాం సార్. ఇక్కడ కొత్తది కాదు. అంబేద్కర్ అన్నది ఏంటంటే బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థ ఉండే దాని సంస్కరణ రూపమే హిందూ మతం అని చెప్పాడు అంబేద్కర్. అంబేద్కర్ అన్నమాట సంస్కరించుకున్నది, దాని యొక్క రూపం మార్చుకున్నది, తన గుణాన్ని కూడా కొంతవరకు మార్చుకుంటుంటే ఈ మౌఢ్యంతో కూడిన బ్రాహ్మణులు హిందూ మతాన్ని వ్యతిరేకించారు. హిందూ మతాన్ని ఎవరు వ్యతిరేకించారు? దళితులో, బీసీలో కాదు, బ్రాహ్మణులే వ్యతిరేకించారు హిందూ మతాన్ని. అదే ఎంత కొత్తగా ఉన్నది సార్. ఇప్పుడు శివుణ్ణి అంగీకరించారు కదా ఒక వర్గం. అదే సార్, ఇక్కడ మౌఢ్యంతో ప్రపంచ నాగరికతని, ప్రగతిని, కొత్త ఆలోచనలని, సమానత్వాన్ని, స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని రానివ్వని సవర్ణ హైందవ బ్రాహ్మణిజం హిందూ మతాన్ని వ్యతిరేకించారు బ్రాహ్మణులే. ఎందుకు? మనం కొత్త విధానాలు తీసుకోవద్దు, స్వేచ్ఛ సమానత్వం. ఇంకొక మాట చెప్తున్నాను, స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యానికి స్థానం లేనిది ఏది? ఇట్లా రండి, స్థానం లేనిది ఏది ప్రపంచంలో? హిందూ మతం. అంటే హిందూ మతం అంటే వైదిక వర్ణ వ్యవస్థ, దాన్ని సవరించుకున్నది హిందూ మతం. మొన్న మందకృష్ణ మాదిగ గారు ఒక లైన్ చెప్పారు, మీరు అంటున్న మాట దానికి లింక్ చేసి చెప్పొచ్చేమో. సో ఆయన కూడా అన్నాడు కదా, ప్రపంచ దేశాల్లో ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ చాలా దేశాలని ప్రభావితం చేస్తుంది, హిందూ మతం ఎందుకు అన్ని దేశాలని ప్రభావితం చేయలేకపోతుంది, ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకపోతున్నది? సో దానికి కారణం కేవలం ఈ కులం అనేటువంటి వ్యవస్థనే. అందుకే ఈ కుల వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి అవతల పడేయండి, సో అందరూ అప్పుడు సమానం అయిపోతారు. అయితే సార్, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి సార్, కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు తరచు 2-3 సార్లు వాడారు పెద్ద ఆయన పేరు కృష్ణ. అదే అంటుంది ఇప్పుడు ఆయన మాట్లాడినది ఇప్పుడు నడుస్తుంది. అదే కృష్ణమాదిగ పేరు నడుస్తా ఉన్నది. మీరు 3-4 సార్లు తీసుకొచ్చారు పెద్ద ఆయన. ఎందుకంటే నాకు ఎందుకు సిమిలారిటీ ఉందా అని. అదే సార్, విప్లవము ప్రతిఘాతిక విప్లవం ఒకే రూపంలో కనిపిస్తూ ఉంటాయి సార్. రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ చూడటానికి రెండు ఒకే రకంగా ఉంటాయి. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, భారతదేశంలో ఏది మాట్లాడినా కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఇందాకనే మనం అనుకున్నాం, నిర్ధారణ ఏ అంశంతో నిర్ధారించాలి. భారతదేశంలో మొదటగా చాతుర్వర్ణ వైదిక బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క పరాకాష్ఠ రూపానికి ప్రతినిధి ఎవరు ఈరోజు దేశంలో? కుల వ్యవస్థకి ప్రతినిధి ఎవరు ఈ దేశంలో? మతమౌఢ్యానికి ప్రతినిధి ఎవరు ఈ దేశంలో? అంతరాలతో దేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ హిందువులని అణగదొక్కుతున్న ప్రతినిధి ఎవరు? అధికారంలో ఉంటే ఒక్క నిమిషం సార్, ప్రతినిధి ఎవరు? ఆ ఫిలాసఫీకి ప్రతినిధి ఎవరు? మనం మా మీద దాడులు జరుగుతున్నాయి దళితుల మీద అంటున్నాం, మా మీద బీసీల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నాం, కుల వ్యవస్థ ఉన్నది హిందూ మతంలో అంటున్నాం, కుల వ్యవస్థలో దళితులకి బీసీలకి స్థానం లేదంటున్నాం, పూజారులుగా మాకు స్థానం లేదంటున్నాం, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మనం మాట్లాడుతున్న ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం హిందూ మతంలో కరువైంది అని అంటున్నాం. ఈ కరువైంది అన్న మాట చీకట్లో బాణాలేయటమా? చీకట్లో బాణాలేయటమా? శత్రు శిబిరంలో ఉండి మాట్లాడడం అంటే అర్థం ఏమిటో తెలుసా? మనం మాట్లాడేది మిత్ర శిబిరంలో ఉండి మాట్లాడుతున్నామా, శత్రు శిబిరంలో ఉండి మాట్లాడుతున్నామా? సెక్యులరిస్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రోగ్రెసివ్ వాదులు,
క్రైస్తవ సోదరులు, ఆధునిక భావాలు కలిగిన సెక్యులర్ మిత్రులు, క్రైస్తవులు అంధకారాన్ని తొలగించుకొని ఆధునికత చూసగలిగే, సత్యాన్ని సత్యంగా చూడగలిగే క్రైస్తవ సోదరులు, బీసీఎస్సీ ఎస్టీ సోదరులు, సెక్యులరిస్టులు నేను ఏం కోరుతున్నాను అంటే శత్రు శిబిరంలో ఉండి మాట్లాడుతున్నాడా కృష్ణమాదిగ? మిత్ర శిబిరంలో ఉండి మాట్లాడుతున్నాడా కృష్ణమాదిగ? శత్రు శిబిరంలోనే ఉండి మాట్లాడితే కృష్ణమాదిగ ఆ శత్రు శిబిరం బలోపేతమవుతుంది. మిత్రుల శిబిరంలో ఉండి మాట్లాడితే, హిందూ మతంలో బాధిత వర్గం వైపు ఉండి మాట్లాడితే, బాధిత వర్గ శిబిరంలో ఉండి మాట్లాడితే అప్పుడు మనం బలోపేతమవుతాం. ఇప్పుడు నా పాయింట్ పట్టుకో. మీరు అంటున్న కృష్ణమాదిగని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ. అయ్యా, నువ్వు చెబుతున్నటువంటి హిందూ మతంలో సమానత్వం లేదు, హిందూ మతంలో అగ్రకుల ఆధిపత్యం ఉంది, హిందూ సామాజిక వ్యవస్థలో అగ్రకుల ఆధిపత్యం ఉంది, ఇక్కడ అణగారిన వర్గాలకి స్థానం లేదు, పూజారులకు స్థానం లేదు అన్న ఈ మొత్తం దోపిడీకి ఈ భారతదేశానికి ప్రతినిధి ఎవరు? నరేంద్ర మోడీ అనే ప్రధానమంత్రి హిందూ బ్రాహ్మణీయ వైదిక ఆచారాలకి సంబంధించిన సాంస్కృతిక జీవన విధాన తాత్విక శాస్త్ర పునాదిగా ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చినటువంటి సైద్ధాంతిక, మనం మాట్లాడుతున్న ఈ సైద్ధాంతిక పునాది యొక్క విస్తృత రూపంతో అధిశాసన అధికారాన్ని పట్టుకొని ఆ అధికారంతో దేశానికి ప్రధానమంత్రి అయి హిందూ చాతుర్వర్ణ వ్యవస్థకి రక్షకుడుగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు కదా. ఆ నరేంద్ర మోడీ మీద యుద్ధమా కృష్ణమాదిగది? ఎవరి మీద అతని యుద్ధం? శత్రు శిబిరంలో ఉండి మాట్లాడడము అని అంటే అర్థమేమిటి? తన ప్రధానమంత్రి మోడీని బలోపేతం చేయడమా? తన ప్రధానమంత్రి మోడీని బలహీనపరచడమా? అతను అసలు ఏ శిబిరంలో ఉండి మాట్లాడుతున్నాడు? నేను ఒకటే అడుగుతున్నాను. నో రఘు గారు, నాకు ఒకటే ఛాన్స్ ఇవ్వండి. నేను అడిగేది ఒకటే మాట. నరేంద్ర మోడీ ఈ కుల వ్యవస్థకి, ఈ మొత్తం చాతుర్వర్ణ వ్యవస్థకి, హైందవ మతంలో అణగారిన వర్గాలకి స్థానం లేదనే పునాదికి, ఈ మొత్తానికి అధిశాసన రూపం ఎవరు ఈరోజు భారతదేశంలో? నరేంద్ర మోడీ. ఈ నరేంద్ర మోడీని అడుగుతున్నాడా కృష్ణమాదిగ? నరేంద్ర మోడీ ద్వారా మణిపూర్లో క్రైస్తవులు ఊచకోతకు గురయ్యారు. ఊచకోత, 100,000 మంది నగ్నంగా ఊరేగించారు. మణిపూర్లో ప్రజాస్వామ్యం అంతమైపోయి కాలిపోయి క్రైస్తవులు బూడిదలో కాలిపోయినప్పుడు ఈ కృష్ణమాదిగ మణిపూర్ సంఘటన పట్ల ఏం మాట్లాడారు? ఎక్కడున్నారు? ఈ మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఎవరిచ్చారు? అది నరేంద్ర మోడీ. వర్గీకరణ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు, సుప్రీంకోర్టులో వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చినప్పుడే దాని వెనక మోడీ ఉంటాడు. మరి మొన్న క్రైస్తవ వ్యతిరేకంగా వచ్చినటువంటి జడ్జిమెంట్ వెనక మోడీ లేడా? ఆర్ఎస్ఎస్ లేదా? బీజేపీ లేదా? ఇప్పుడు ఆ తీర్పును ఖండించడం అంటే మోదీని విమర్శించినట్టుగా మీకు అనిపిస్తలేదా? ఎట్లా కాదు? 100%. మీరు అంటున్నారు దాని వెనకాల మోడీనే ఉన్నాడు, కేంద్రమే ఉన్నది అని మీరు అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ తీర్పుని పూర్తిగా ఖండించింది చాలా అన్యాయము చెప్పినప్పుడు దాదాపు గంట సేపు ఆయన మాట్లాడినప్పుడు, తీర్పుని ఖండించే బదులు తీర్పు వెనుకున్న శక్తిని ఖండించాలి కదా. తీర్పు లింకే కదా తీర్పు. మరి వర్గీకరణ వెనుకున్న మోడీని అభినందించినప్పుడు, వర్గీకరణ వెనుక ఉన్న మోడీని అభినందించినప్పుడు ఈ తీర్పు వెనుకున్నటువంటి మోడీని ఎందుకు విమర్శించట్లే? నా పాయింట్ మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు అడిగిన దాన్ని నేను అడుగుతున్నా. ఈ తీర్పు వెనుక మోడీ ఉన్నప్పుడు మోడీని ఖండించాలి కదా, అక్కడ మోడీని అభినందించినప్పుడు. క్రైస్తవ సోదరులారా, సత్యాన్ని సత్యంగా చూడండి, అసత్యాన్ని అసత్యంగా చూడండి. ఇప్పటి వరకు మీలో పోరాట పటిమ లేకుండా బానిసలైపోయారు. యుద్ధం లేదు. యూరప్ సమాజంలో క్రైస్తవులది మహాయుద్ధం జరిగింది. విప్లవాలన్నీ యూరప్లో వచ్చినాయి క్రైస్తవుల నాయకత్వం. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లాడెన్ మీద యుద్ధం చేసేటప్పుడు ప్రే చేసిండు. వారు ఒకవైపు, ప్రేయర్ ఒకవైపు. నాగాలాండ్ భూమి కోసం పోరాటం చేసేవాడు క్రాస్ వేసి, సిల్వ క్రాస్ వేసి యుద్ధం చేశారు. ఇప్పటికైనా క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకోండి. కృష్ణమాదిగ అనేటువంటి వ్యక్తి, ఆయన పట్ల నాకు ఎలాంటి భావన లేదు. నాకు ఒక నిమిషం, మీరు అంటున్న క్వశ్చన్ కి ఒక కౌంటర్ ఏంటి అంటే, ఆయన వర్గీకరణ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ చేసిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది కాదు, ఇది సరైనది కాదని వ్యతిరేకించిన సందర్భం ఉంది కదా. ఏది వ్యతిరేకించారు? మోదీనే మొత్తం చేసిందని చప్పట్లు కొట్టి సైలెంట్ ఊరుకోవచ్చు. ఏమో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది. దాన్ని ఎగ్జాక్ట్లీ అమలు చేసే దాంట్లో క్లాసిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ లో వాటా అనే నెపమో పాయింటో తీసుకున్నాడు ఇతను. డిస్ట్రిబ్యూషన్, షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ లో తేడా అనేది కృష్ణమాదిగ తీసుకున్న సబ్జెక్టు. అది అట్లా ఉంచితే ఇక్కడ కేంద్రానికి వచ్చినప్పుడు క్రైస్తవ సోదరుల విషయంలో కానీ, అణగారిన వర్గాల విషయంలో కానీ,
మణిపూర్ సంఘటనలో కానీ అప్రజాస్వామికమైనటువంటి కాల్పుల విషయంలో కానీ భారతదేశంలో ఇంత దుశ్చర్య కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్నప్పుడు హైందవ సమాజం యొక్క సంస్కరణ కోరుకున్నటువంటి కృష్ణమాదిగా ఈ హైందవ ఆధిపత్య ఫాసిస్ట్ నేచర్కి ప్రతినిధి ఎవరు? నరేంద్ర మోడీ. భారతదేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ భారతదేశంలో మొత్తం పూజారులు మా అణగారిన వర్గాలు ఉండొద్దా అంటే ఎవరిని అడగాలి? మోడీకి చిన్న తమ్ముడు ఎవరు? నేను అభినందిస్తున్న పెద్ద ఆయన కృష్ణమాదిగని. ఎందుకు? ప్రధానమంత్రి మోడీకి ఒక తమ్ముడు లాగా పక్కన ఉన్నట ఎదిగాడు కదా. ఎంత 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 ఎదగడం అది. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా చిన్న తమ్ముడు అని కృష్ణమాదిగని దగ్గర తీసుకున్నాడంటే ఇప్పుడు కృష్ణమాదిగ ఎవరిని అడగాలి? భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకి నరేంద్ర మోడీ దగ్గరికి కృష్ణమాదిగ పోయి, నరేంద్ర మోడీ గారు, అన్నయ్య నువ్వు దళితుల మీద క్రైస్తవుల మీద దాడులు లేకుండా వాళ్ళకి అర్జెంటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైతే పార్లమెంటులో ప్రత్యేక బిల్లుని దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తూ పార్లమెంటులో ఒక బిల్లు పెట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత కృష్ణమాదిగ తన అన్నయ్య నరేంద్ర మోడీతో ఒప్పించాలి. భారతదేశంలో 6 లక్షల దేవాలయాల్లో వైష్ణవ బ్రాహ్మణులు పూజారులు ఉంటే వాళ్ళని తొలగించి ఆ స్థానంలో బీసీ ఎస్సీ ఎస్టీ పూజారులను పెట్టమని కృష్ణమాదిగ నరేంద్ర మోడీని అడగాలి. అడిగింది కదా నిన్న మొన్న ప్రెస్ మీట్ లో లాస్ట్ లో అడిగింది కదా, హిందూ దేవాలయాల్లో ఓన్లీ ఎందుకు బ్రాహ్మణులే పూజారులుగా ఉండాలి, అందరూ పూజారులుగా ఎందుకు ఉండకూడదు? ఎవరిని అడుగుతున్నారు? ఈ రోజు సాంస్కృతిక హైందవ జీవన విధానంలో వచ్చినటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే ఆ లోటుపాట్లు మొత్తం వివక్షక్తికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. ఉత్తర భారతదేశంలో అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి కదా. ఆ దాడుల్ని అరికట్టడంలో కానీ, దళిత క్రైస్తవులని రక్షించే విషయంలో కానీ, దళితుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కానీ, భారతదేశంలో 100, 110, 120 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న వివక్షతకు కానీ ఇది రూపుమాపించే బాధ్యత ఈ దేశ యజమానిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి తండ్రి లాంటి మీ అన్నయ్య లాంటి నరేంద్ర మోడీని అడగాలి. కానీ 100 సంవత్సరాల క్రితం గాంధీని అడుగుతున్నాడు తప్ప 100 సంవత్సరాల క్రితం 100 ఏళ్ల క్రితం గాంధీ తీసుకొచ్చిన వివక్షతను అడుగుతున్నది తప్ప కృష్ణమాదిగ ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీని కృష్ణమాదిగ ఎందుకు బాధ్యుని చేయట్లేదు ఈ వివక్షత మొత్తానికి? ఒక పేరు చెప్తే సరిపోతుందా నరేంద్ర మోదీ అని? బాధ్యుని చెప్పి అతన్ని దోషిగా పోర్ట్రేట్ చేసి ఆ దోషి మీద యుద్ధం చేయడానికి కృష్ణమాదిగ బయలుదేరుతాడా? కలిసి ప్రయాణం చేద్దామని మా కృష్ణ అన్నయ్యతోటి పెద్ద ఆయనతో కృష్ణ గారితోటి నేను కృష్ణ గారు ఇద్దరం కలిసి ఈ హైందవ మతానికి ప్రతినిధిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు యాదవులు బావలే కరెక్టే వరుసలో, మరి యాదవ్ను ఓడించి అంజన్ కుమార్ యాదవ్ను ఓడించి కిషన్ రెడ్డి బీజేపీని గెలిపించారు కదా. బావను ఓడగొట్లే తప్పు కదా. భావన ఓడించాడు కదా, గొల్ల భామ. ఆయనకేం సంబంధం? ఎవరండి? ఆయనకేం సంబంధం? ఏంటది? ఇప్పుడు భావన గెలిపించాడంటే ఆయనకేం సంబంధం? మందకృష్ణ గారికి ఏం సంబంధం అంటున్నా. కృష్ణమాదిగ గారికి ఏం సంబంధం? కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఏం సంబంధం? కిషన్ రెడ్డి గారిని ప్రకటించిండు అప్పుడు, గెలిపించండి కిషన్ రెడ్డి గారిని. గత 25 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డిని గెలిపిస్తూ వస్తున్నాడు కృష్ణమాదిగ. భావన ఓడిస్తా ఉన్నాడు. దీన్ని కూడా చెప్పాలి కదా మీరు. పాయింట్ ఇప్పుడు నా పాయింట్ ఒక పాయింట్, ఇప్పుడు ఆయన హిందూ దేవాలయాల్లో పూజారులు కేవలం బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి అని పాయింట్ రేజ్ చేసిందంటే ఆయన ఆర్ఎస్ఎస్ ని కార్నర్ చేసినట్టే, హిందూ మతం మీరు అంటున్న చాతుర్వర్ణ వైదిక్ ఆర్ సంథింగ్ దాన్ని కార్నర్ చేసినట్టే, బీజేపీని కూడా కార్నర్ చేసినట్టే కదా. మనం ఐడియాలజీ బేస్ లో ఎందుకు అదే సార్, పర్సన్ పేరు చెప్పలేదు. ఏంటంటే సార్, ఎప్పుడైనా సౌత్ ఇండియన్ రెవల్యూషన్ ఎట్లా ఉంటుందంటే, ఒక భావం ప్రచారం అయినప్పుడు, ఒక భావజాలం బయటికి విడుదలైనప్పుడు, భావజాలానికి భావజాలం మాట్లాడటం పరిష్కారం కాదు. భావజాలాన్ని విడుదల చేస్తున్న ప్రతినిధుల మీద యుద్ధం ప్రకటించడం పరిష్కారం. ఆ యుద్ధంలో విజయవంతమా పరాజయం తర్వాత విషయం. వార్ డిక్లేర్ చేయటం పోరాటం, వార్ బిన్స్ పోరాటం. నేను కృష్ణమాదిగ అన్నయ్యని ఏం కోరుతున్నానంటే, పెద్ద ఆయన ఏం కోరుతున్నానంటే, కృష్ణ నాకన్నా 10 ఏళ్ళు పెద్దవాడు, 10-11 ఏళ్ళు. కృష్ణమాదిగని ఏం కోరుతున్నానంటే, అన్నయ్యతో కలిసి పనిచేద్దామని, అన్నయ్యతో నేను కలిసి పనిచేద్దామని. ఓకే. ఎందుకంటే కృష్ణమాదిగ నరేంద్ర మోడీకి నా చిన్న తమ్ముడు అని దగ్గరికి తీసుకున్నాడు. నేను రఘు గారు, మీరు పాయింట్ ఏంటండి, నేను కొమెర బాధితుల విషయంలో పోరాటం చేస్తున్నాను. పోరాటం చేస్తున్న దగ్గరికి మొదటిసారిగా రామచంద్రన్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడికి వచ్చారు. వారితోటి నేను 45 మినిట్స్ మాట్లాడాను. రఘు గారు వారిని ఏమన్నానంటే,
అయ్యా మీ హిందూ మతంలో చాకలి వాళ్ళకి స్థానం ఉందా? మీ హిందూ మతంలో గుడిలో చాకలి వాళ్ళకి స్థానం ఉందా? మంగలి వాళ్ళకి స్థానం ఉందా? మాలామాదిగలకు స్థానం ఉందా? యాదవులకు స్థానం ఉందా? ముదిరాజులకు స్థానం ఉందా? సమస్త బీసీ ఎస్సీ ఎస్టీలకి హిందూ దేవాలయాల్లో, హిందూ ఆర్థిక వ్యవస్థలో, హిందూ రాజకీయ వ్యవస్థలో, హిందూ సామాజిక వ్యవస్థలో బీసీ ఎస్సీ ఎస్టీలకి స్థానం ఉందా లేదా అని నేను రామచంద్రరావు గారిని అడిగాను. మీ దాంట్లో స్థానం ఉందా అని నేను అడిగాను. అడిగినప్పుడు సరే ఆయన సమాధానం ఎట్లున్నదో పక్కన పెడదాం. నేను రామచంద్రరావు గారిని ఒకే ఒక్కసారి కలిసి అక్కడ జరిగిన కొమెర పోరాటంలో వారు వచ్చినప్పుడు, ఆ విషయంలో వచ్చినప్పుడు నీ మతంలో, నీ రాజకీయ వ్యవస్థలో, నీ అధికారంలో, నీ పార్టీలో, హైందవ సిద్ధాంత పునాదిగా ఏర్పడ్డటువంటి మీ పార్టీలో మాకు స్థానం ఉందా లేదా అని నేను అడిగినప్పుడు, కృష్ణమాదిగ అన్నయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీని 100 సార్లు కలిసినప్పుడు, నరేంద్ర మోడీ వర్గీకరణ విషయం ఒకటే కాదు, భారతదేశంలో ఉన్న పేద ప్రజల్ని, అణగారిన వర్గాల్ని చల్లగా చూస్తున్నాడు అని నరేంద్ర మోడీని అభినందించినప్పుడు, అదే నరేంద్ర మోడీ దగ్గర కృష్ణమాదిగా మా బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఎంత మీ హిందూ రాజ్యంలో, మా బీసీ ఎస్సీ ఎస్టీల పూజారులలో మా వాటా ఎంత ఈ హిందూ రాజ్యంలో అని మోడీని మాట్లాడి, మోడీతో పోరాడి, మోడీతో ఒప్పించి, మోడీ తీసుకొచ్చిన హైందవ భారత రాజ్యంలో, శ్రీరామ హైందవ రాజ్యంలో, మోడీ నాయకత్వ ప్రధానమంత్రి నాయకత్వంలో నడుస్తున్న భారతదేశంలో 6 లక్షల దేవాలయాల్లో, భారతదేశ హైందవ సామాజిక వ్యవస్థలో, భారతదేశ రాజకీయ వ్యవస్థలో మా బీసీ ఎస్సీ ఎస్టీల పాత్ర ఎంత అని ఆ వాటాని కృష్ణమాదిగ నరేంద్ర మోడీతో, ఆర్ఎస్ఎస్తో పోరాటం చేసి అక్కడ ఈ అణగారిన వర్గాలకి స్థానం సంపాదించే పోరాటం చేస్తే, కృష్ణమాదిగ అన్నయ్యతో కలిసి పోరాటం చేయడానికి నేను 1,00,000 మంది బీసీఎస్ చేస్తారేమో, నేను 1,00,000 మంది బీసీఎస్సీ ఎస్టీ నా సైన్యాన్ని తీసుకొని పోయి అన్నయ్యకి అందిద్దాం అనుకుంటున్నాను. చేస్తారేమో. ప్రెస్ మీట్ తో మీరు మధ్యవర్తిగా, నేనేమంటానంటే మీరు మధ్యవర్తిగా ఉండి, కృష్ణమాదిగ అన్నయ్య మన ప్రెస్ మీట్ లో నరేంద్ర మోడీని అంటే ఆయన నాకు అర్థం కాలేదు, ఎందుకంటే అన్నయ్య ఎదుగుతుంది నేను కోరుకుంటా, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నేనేమన్నా అంటే నరేంద్ర మోడీ గారికి చిన్న తమ్ముడు చేసే పోరాటంలో నేను 1,00,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ కార్యకర్తలే సార్, ప్రజలు కాదు, కార్యకర్తలు నేను సంపాదించుకున్నది రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ప్రత్యక్షంగా ఎన్నో సభలకు మీరు వచ్చారు. నా సైన్యాన్ని తీసుకొని అన్నయ్యకి అందిస్తాను. అన్నయ్య నేను కలిసి, కృష్ణమాదిగ అన్నయ్య నేను కలిసి, ఇద్దరం కలిసి భారతదేశంలో హైందవ రాజ్యం, శ్రీరామ రాజ్యానికి ప్రతినిధి అయిన నరేంద్ర మోడీ గారికి ఇద్దరం కలిసి ఈ పూజారుల విషయంలో విజ్ఞాపన పత్రం ఇద్దాం. నాట్ ఓన్లీ పూజారులు, హైందవ మతంలో మా అందరి స్థానం ఎంత, మా వాటా ఎంత అని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించి వాటా తీసుకునే పోరాటం, అవసరమైతే ఏ పోరాటానికైనా అన్నయ్యతో కలిసి పనిచేయడానికి నేను రెడీ. ద సేమ్ టైం సార్, ఇప్పుడు ఈ క్రైస్తవులు, దళిత క్రైస్తవుల విషయంలో జరుగుతున్న ఈ చర్చలో కార్యాచరణ కావాలి సార్. కార్యాచరణ గీటురాయి, కార్యాచరణ గీటురాయిగా మాట్లాడుతున్నారు. మీరేమంటున్నారు? కృష్ణమాదిగ గారు కొన్ని అంశాలు ప్రతిపాదిస్తున్నారు అంటున్నారు. నేనేమంటున్నా, యజమానిని వదిలిపెట్టి శత్రు శిబిరంతో యుద్ధం చేయకుండా శత్రు శిబిరంలోనే ఉండి చీకట్లో బాణాలు వేస్తే ఎవరి మీద వేస్తున్నట్టు? నువ్వు చెప్పిన అసమానతల హిందూ వ్యవస్థ రాజ్యానికి అధిశాసన అధిపతే నరేంద్ర మోడీ కదా, బీజేపీ పార్టీ కదా, ఆర్ఎస్ఎస్ కదా. ఆర్ఎస్ఎస్, బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న హైందవ శ్రీరామ రాజ్యంలో నువ్వు చెప్పే వివక్షతలు మొత్తం అక్కడే ఉన్నాయి కదా. నువ్వు చెప్పిన సర్వ వివక్షతల కేంద్రమే కదా. ఈ సర్వ వివక్షతల్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీని అడగాలి కదా కృష్ణమాదిగ. నరేంద్ర మోడీ మీద కదా పోరాటం, నరేంద్ర మోడీ మీద కదా, బీజేపీ మీద కదా పోరాటం. ఆ పోరాటానికి, ఆ ప్రశ్నకి అడగడానికి, అన్నయ్యకి తోడుగా ఉండడానికి లక్ష్మణుడిలాగా నేను 1,00,000 మందిని తీసుకొని అన్నయ్యకి తోడుగా ఉంటానని తొలి వెలుగు రఘు గారి ముందు వాగ్దానం రాసి ఇవ్వడానికి నేను రెడీ. ఓకే, చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. దీని కొనసాగింపు నేను ఒకటే సార్, దీని కొనసాగింపులో కృష్ణమాదిగ గారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారు కృష్ణమాదిగ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ ఊగిపోయి భయపడుతున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత క్రైస్తవులు భయపడుతున్నారు. మా వాళ్ళు పాపం, వాళ్ళకి పోరాట చరిత్ర లేదు, పోరాటం చేసే పరిస్థితి లేదు, వాళ్ళకి ప్రార్థన. సతీష్ మాస్టర్ గారేమో కాదు కాదు శత్రు శిబిరంలో ఉంటే శత్రువుకి ఎట్లా, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ తో లాభం జరుగుతుంది. మంచి మాట్లాడారు, ఎట్లా లాభం జరుగుతుంది, మంచి మాట్లాడారు గారు. విషయం ఏంటంటే అక్కడ 1 కోటి మంది దళిత క్రైస్తవులు ఉన్నారు సార్. రివర్స్ లో ఉంటుంది. మీరు సబ్జెక్ట్ చాలా అవసరం ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ లోనేమో 80% దళిత క్రైస్తవులు ఉంటారు, 20% హిందువులు ఉంటారు. తెలంగాణలో ఏమో 80% దళిత క్రైస్తవులు ఉండరు, 80% హిందువులు ఉంటారు దళితుల్లో, ఎస్సీ దళితులలో. 20% మాత్రమే క్రైస్తవులు ఉంటారు. ఇక్కడ
ఇక్కడ కృష్ణమాదిక్ గారు చంద్రబాబు నాయుడు అక్కడ 1,00,00,000 మంది దళితులు ఉడికిపోతున్నారు. 1,00,00,000 మంది దళితులు ఉడికిపోతున్నారు. ఎటు పోవాలి మా ప్రయాణం ఎటు? మొత్తం క్రైస్తవ రిజర్వేషన్లు పోయేటట్టుంది, ఉద్యోగాలు పోయేటట్టుంది, మా పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, క్రైస్తవం చెప్పుకుంటే ఎట్లా? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,00,00,000 మంది దళిత క్రైస్తవులు ఎటు పోవాలి? జగన్ దగ్గరికి పోతే, జగన్ దగ్గర పోయారనుకో చంద్రబాబు నాయుడు కూలిపోయే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,00,00,000 మంది దళిత క్రైస్తవులు ఎటు పోవాలి? అందుకని ఆ 1,00,00,000 మంది దళితుల్ని ఆర్గనైజ్ చేసి కృష్ణమాదిక్ గారు వాళ్ళని తన ఆత్మీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు, ఎందుకంటే మోడీ ఎట్లనో కృష్ణమాదిక్ గారికి చంద్రబాబు నాయుడు కూడా ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ 1,00,00,000 మంది దళిత క్రైస్తవుల్ని ఆర్గనైజ్ చేసి చంద్రబాబు నాయుడికి ఏమైనా అటాచ్ చేయాలనుకుంటున్నాడా? అదొకటి. దానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారా ఈ భావాలతో? ఎట్లా అవుతుంది ఇప్పుడు? అక్కడ దాన్ని పక్కన పెడితేనే కదా వాళ్ళు సాటిస్ఫై అయ్యేది దళిత క్రైస్తవులు. అదే సార్, ఇప్పుడు పక్కన పెడితేనే కదా వాళ్ళు సాటిస్ఫై అయ్యేది. అదే ఒక అసంతృప్తి వర్గాన్ని, ఒక అసంతృప్తిలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని కొంత మేరకు ఆ వర్గంతో కొంత ఆర్గనైజ్ చేసి దాని పరిస్థితులను బట్టి తీసుకుంటూ పోవడం, అట్లాంటి ప్రయాణం ఏమైనా జరుగుతుందా? ఎందుకు అంటే అక్కడ 1,00,00,000 మంది దళితులు ఆ విధంగా ఉన్నారు. అయితే నేను దీన్ని తప్పొప్పులు అనట్లే. నేను ఒకవేళ చంద్రబాబు నాయుడు మోడీతో మాట్లాడుకొని ఈ దళిత క్రైస్తవుల విషయంలో ఏదైనా ఆలోచన చేస్తున్నారా? ఈ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కృష్ణమాదిగా ఈ దళిత క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి వైపు పోకుండా చంద్రబాబు నాయుడు వైపే 1,00,00,000 మంది దళితులు ఉండే విధంగా దాని మీద ఏమైనా ఆలోచన చేస్తున్నాడా మనకు తెలియదు. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ నరేంద్ర మోడీ అనేటువంటి ఒక పాలన ఏదైతే ఉన్నదో ఈ పాలన విషయంలో మొత్తం దళిత క్రైస్తవులు, అణగారిన వర్గాలు అందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు కృష్ణమాదిగ యొక్క యుద్ధం నరేంద్ర మోడీ మీద కాకుండా ఉంటే, నరేంద్ర మోడీయే ప్రతినిధి వివక్షతల మొత్తం ఈ దోపిడీ మొత్తానికి తాను చెప్పిన ఆ రోజు గంటన్నర ఏదైతే ప్రెస్ మీట్లో ఉందో ఆ మొత్తం వివక్షతలకి కారకుడు, పూర్తి బాధ్యుడు నరేంద్ర మోడీ. అలాంటి నరేంద్ర మోడీ మీద కృష్ణమాదిగ యుద్ధాన్ని, పోరాటాన్ని ప్రకటించకపోతే అదే ప్రామాణికంగా మాట్లాడుతున్నా, అది గీటురాయిగా ఆయన మాట్లాడిన మాటలన్నీ డొల్లతనము అని అర్థం. ఒకవేళ నరేంద్ర మోడీ బాధ్యుని చేసి అతని మీద పోరాటం కృష్ణమాదిగ చేస్తే, కృష్ణమాదిగతో నా 1,00,000 మంది సైన్యాన్ని లక్ష్మణుడుగా అన్నయ్యకి ఇచ్చి ఇద్దరం కలిసి పోరాడతాం, కృష్ణమాదిగ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం. ప్రజాస్వామ్య హిందూ మతాన్ని ఆర్గనైజ్ చేయడానికి, హిందూ మతాన్ని బలోపేతం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఎందుకు? హిందూ మతం బలోపేతం కావాలి. ఎందుకు బలోపేతం కావాలి? అన్ని దేశాలు, చిన్న చిన్న డచ్చోడు, ఫ్రెంచోడు, ఆల్ చిన్న లండనోడు భారతదేశాన్ని నుంచి గదగదలు ఆడిచ్చిండు. ఎందుకు? ఇక్కడ కుల వ్యవస్థ విపరీతంగా ఉండబట్టి. కుల వ్యవస్థ ఇంత ఘోరంగా ముక్కలు 6,500 కులాలుగా విడిపోయి ఉండబట్టి ఈ దేశం మీదకి ప్రతి ఒక్కడు వచ్చి దాడి చేసి. కానీ అదే హైందవ మతం బలోపేతంగా ఉంటే, కుల వ్యవస్థ లేకుండా, వర్ణ వ్యవస్థ లేకుండా, మత వ్యవస్థ లేకుండా, ఇందులో స్త్రీ వివక్షత లేకుండా, ఇది మొత్తం స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య పునాదిగా హిందూ మతం ఒకవేళ ఉండి ఉన్నట్లయితే దీని యొక్క పోరాటం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఇక్కడ ఈ దేశంలో పృథ్వీరాజ్ అని ఉన్నాడు సార్, మొఘల్స్కి సరెండర్ అయిపోయాడు. అంటే రాజు మొఘల్స్ ముందు మోకరిల్లిపోయాడు, దేశాన్ని ఒప్పజెప్పాడు, వాళ్ళు లోపలికి వచ్చారు, దేశాన్ని పట్టుకొని పోయారు. ఇదంతా నేను మొన్న కొమెర సంఘటనలో కూడా మాట్లాడాను సార్, రామచంద్ర గారి ముందు, బీజేపీ రాష్ట్ర. ఏంది సార్ మన హిందూ మతం ఇట్లా అయిపోతుంది, దీన్ని బలోపేతం చేసుకోవాలి సార్. మనం హిందూ మతాన్ని బలోపేతం చేసుకుంటే మన దేశం ఐక్యంగా ఉంటుంది సార్. అందుకని ఏ దళిత నాయకుడు, ఏ బహుజన నాయకుడు ఈ హిందూ మతం నేను అని చెప్పుకునే నేను అట్లా కాదు సార్. నేను బహుజన హిందువుని, నేను బహుజన ఉంది. అదే నేను అంటున్నా సార్, బ్రాహ్మణీయ వైదిక సవర్ణ వేదిక ఏదైతే ఉందో పురాతనంగా మొదలైంది, బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క సంస్కరణ రూపమే హిందూ మతం అని అంబేద్కర్ చెప్పాడు తన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో. ఆ హిందూ మతాన్ని యొక్క సంపూర్ణ సంస్కరణే బహుజన హిందూ, అది బహుజన హిందూ. అందుకని నేనేమంటున్నానంటే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ఇన్ని రకాలుగా చెప్పింది సార్ మత స్వేచ్ఛ కోసం, మత స్వేచ్ఛ గురించి చెప్పింది. ఆ స్ఫూర్తికి మొన్న ఇచ్చినటువంటి తీర్పు 100% ఎగెనిస్ట్, చాలా బాధాకరంగా ఉంది. ఇది మారాలి.
నరేంద్ర మోడీ అన్నయ్య దగ్గరికి కృష్ణమాదిగ పోయి, లాస్ట్ ఒక నా క్వశ్చన్ లాస్ట్ పాయింట్ సార్, నరేంద్ర మోడీ దగ్గరికి అన్నయ్య పోవాలి, కృష్ణమాదిగ అన్నయ్య పోయి దళిత క్రైస్తవులకి పార్లమెంటులో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. హిందూ మతంలో మొత్తం వివక్షతలకు కారణమైనటువంటి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో నడుస్తున్న శ్రీరామ హిందూ రాజ్యంలో అణగారిన వర్గాలందరికీ అన్ని గౌరవ స్థానాల్ని ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో పూజారులని ఎస్సీ ఎస్టీ బీసీలను పెట్టించాలి. కృష్ణమాదిగ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అది అక్కడ చేయాలి. నరేంద్ర మోడీ గారితో ఇక్కడ ఈ విధంగా చేయాలి. ఈ విధంగా తాను లేవనెత్తిన హిందూ మతంలో లేవనెత్తిన వివక్షతలన్నింటికీ ఈరోజు బాధ్యుడు, పరిష్కారకర్త. బాధ్యుడు నరేంద్ర మోడీ, పరిష్కారకర్త. ఎందుకు? ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందూ భావజాలం యొక్క వారసత్వం, వేలాది సంవత్సరాల వివక్షత వారసత్వానికి అధిశాసన రాజ్యాధికార ప్రతినిధి నరేంద్ర మోడీ. కాబట్టి ఆయనే దీనికి బాధ్యుడు, ఈ వివక్షతలకి అతనే పరిష్కారకర్త. కుల వ్యవస్థని రద్దు చేయడం కాదు రఘు గారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి అంటే, కుల వ్యవస్థ ఎప్పుడు రద్దు అయింది, కులం ఎప్పుడు నిర్మూలించబడుతుంది, కులం ఐడెంటిటీ ఉన్నా పర్వాలే, కులాలకి మధ్య ఉన్న వివక్షత బద్దలైపోవాలి. అప్పుడు కుల వ్యవస్థ గోల్డ్ స్మిత్ ఉన్నాడు, కాబులర్ ఉన్నాడు సార్ యూరోప్ లో. గోల్డ్ స్మిత్ గా ఉన్నాడు, కాబులర్. ఇద్దరి మధ్య ఏ సోషల్ సామాజిక అంతరాలు లేవు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, జీవన విధానం ఉంటుంది, కలిసి సోదర భావంగా బతుకుతారు. కానీ ఇక్కడ ఉన్న గోల్డ్ స్మిత్ కి కాబులర్ కి ఏముంది తేడా? కాబులర్ వేరు, గోల్డ్ స్మిత్ వేరు, బట్టలు వేసే వీవర్ వేరు గోడుంది. అయితే ఐడెంటిటీ ఉండొచ్చు, కానీ మధ్యలో ఉన్న అంతరాలు పోవాలంటే అంబేద్కర్ ఇచ్చిన పరిష్కార మార్గం ఏమిటి? అణగారిన వర్గాలు తమ సాంస్కృతిక స్వేచ్ఛ సమానత్వ సోదర భావాలతో బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై రాజ్యాధికారం సాధించి అధికారంలో మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అధికారం మనదైతే ఈ దేశంలో ఆటోమేటిక్గా కుల వివక్షత అంతరించిపోతుంది. కుల వ్యవస్థని రద్దు చేయరు. కుల వ్యవస్థని రద్దు రద్దు అన్నది రాజ్యాంగం కుల వ్యవస్థని రద్దు చేసింది సార్. భారత రాజ్యాంగము అన్నయ్యకి తెలవట్లే, కృష్ణమాదిగ అన్నయ్యకి. భారత రాజ్యాంగము సెక్యులర్ రాజ్యాంగం. ఇది సెక్యులర్ రాజ్యాంగం. ఇది కులానికి, మతానికి, జెండర్కి, వర్గ వివక్షత లేని, కుల వివక్షత లేని, మత వివక్షత లేని రద్దు కాబడింది ఆల్రెడీ ఇందులో. ఇది సెక్యులర్ రాజ్యాంగం. ఇది మానవుడి కేంద్రంగా ఉన్న రాజ్యాంగం. కుల వ్యవస్థ రద్దు కాబడింది భారత రాజ్యాంగం ద్వారా. కానీ అది పాలకుల హృదయాలలో ప్రైవేట్ అంశంగా ఉంది. బాగా పాయింట్ వినాలి సార్. పాలకుల అగ్రవర్ణాల ప్రైవేట్ అంశంగా ఉంది. ఈ స్వభావం ఎప్పుడు పోతుంది? బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారానికి వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంది. అది చాలా వెరీ ఫండమెంటల్ పాయింట్. అంటే అంబేద్కర్ చెప్పినట్టుగా ఇప్పుడు రాజ్యాధికారం. ఇప్పుడు కృష్ణమాదిగ అన్న ఏం చేయాలి? తన చేతిలో ఉన్న మహాజన ఫ్రంట్ ఉన్నది కదా, రాజ్యాధికార పార్టీ. మహాజన ఫ్రంట్ అని ఒక పొలిటికల్ పార్టీ ఉంది కృష్ణమాదిగ. అది కోల్డ్ స్టోరేజ్లో ఉందా, డార్క్లో ఉందా, దాన్ని యాక్టివ్ చేయాలి అన్నయ్య యాక్టివ్ చేస్తే కృష్ణమాదిగ అన్నయ్య దాన్ని యాక్టివ్ చేయాలి. అతనికి ఉన్న రాజకీయ పార్టీని కనపడనీయట్లేదు అన్నయ్య. అది యాక్టివ్ చేస్తే తమ్ముడు 1,00,000 మంది కార్యకర్తలతో అన్నయ్యతోటి పొలిటికల్ అలయన్స్ అయిదామని ఇద్దరం కలిసి రాజ్యాధికారానికి వద్దాం. కృష్ణమాదిగ అన్నయ్య నేను. ఇది మంచి పద్ధతి కాదా సార్? ఇది మంచి కార్యక్రమం కాదా? చెప్పండి. తప్ప? ఇంకా బీసీ నాయకులు అసలు కృష్ణమాదిగ అన్నయ్య నేను ఒక్కటైతే రాష్ట్రం ఏమవుతుంది? మీకు తెలుసు కదా సార్ మా పరిస్థితి ఏంటో. అన్నయ్య నేను ఒకటైతే. ఒకప్పుడు ఒకటే కదా ఇద్దరు, ఇప్పుడు విడిపోయినట్టున్నారు. కానీ అదే కృష్ణమాదిగ అన్నయ్యతో ఆనాడు పనిచేసినటువంటి అనేక శక్తులు మరణించారు సార్ చాలా మంది. నేను ఒక్కటే ఇంకా బతికి ఉన్నా. అంటే 10 ఏళ్ళు ఆయన కన్నా చిన్న కాబట్టి. 50+, అన్నయ్య 60+. కాబట్టి అన్నయ్యతోటి ఆయనకున్న రాజకీయ పార్టీ ఏదైతే ఆ మేనిఫెస్టోలో అంబేద్కర్ గురించి అనేక సమానత్వ భావనలతో అన్నయ్య పార్టీ రిజిస్టర్ చేసింది. ఆ పార్టీని ఇప్పుడు అన్నయ్య యాక్టివ్ చేయాలి. రేపటి ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీకి, అగ్రకుల పార్టీలకి అభిముఖంగా ఆ పార్టీని అన్నయ్య తయారు చేసి నిర్మాణం చేస్తే అన్నయ్య పెట్టినటువంటి మహాజన ఫ్రంట్ ఏదైతే కృష్ణమాదిగ అన్నయ్య పార్టీతో నేను కూడా కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేసి అన్నయ్యని ఈ రాష్ట్రంలో ప్రధాన నాయకత్వంలో ఉంచి అన్నయ్య తర్వాత తమ్ముడు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్తో అయిపోదని నేను అనుకుంటున్నా. మరి భవిష్యత్తులో ఏమైనా మీరు అంటున్న కార్యాచరణ ఆయన చేపట్టే అవకాశం ఉందేమో చూద్దాం. విల్ సీ. అదే సార్, ఇక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేను వెటకారము లేకపోతే ఇంకో మాట కాదు సార్. ఇక్కడ ఫ్రాంక్లీ చెప్పేది ఏంటంటే కృష్ణమాదిగ అన్నయ్యతో అందరికీ గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది అని అంటే అన్నయ్య
పూర్తిగా సంపూర్ణంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరికైనా ఉంటాయి, అవి సవరించుకొని అన్నయ్య కరెక్ట్గా ఫైట్ చేస్తే అందరం వచ్చేస్తాం అన్నయ్య దగ్గరికి. అందరం అన్నయ్య ముఖ్యమంత్రి అవుతాడు, ఏంటి నష్టం ఏంటి చెప్పండి. ఆయన ఇమీడియట్గా రాజకీయ పార్టీని ప్రారంభించాలి. ఆయన దగ్గర ఉన్న రాజకీయ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరిని ఆర్గనైజ్ చేయాలి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్ చేయాలి. అన్నయ్యతో అందరూ చాలామంది డిఫర్ అయినా కూడా అందరికీ అభిమానం ఉంది కృష్ణమాది అన్నయ్య మీద. అందుకని నేనేమంటానంటే అన్నయ్య పార్టీని ఆర్గనైజ్ చేసి బీసీ ఎస్సీ ఎస్టీలని, ముఖ్యంగా దళిత క్రైస్తవుల్ని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరిని అగ్రకులాల్లో ప్రజాస్వామ్య ఆలోచన నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈయన ఎట్లాగో మోడీతో ఉన్నాడు అంటే మీ ఆలోచన, నా ఆలోచన కాదు. ఈయన ఎట్లాగో మోడీతో ఉన్నాడు, బీజేపీతో దగ్గరగా ఉన్నాడు, ఈయన ఎట్లాగో రాడు కాబట్టి కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక దగ్గర టచ్ చేస్తున్నది. కరెక్టే. అప్పుడు నేనేమంటానంటే ఈ అంశాన్ని విని కూడా రావచ్చుగా. అది నిన్నటిదాకా మీరన్నది నిన్నటిదాకా. కానీ తమ్ముడు వీళ్ళంతా దూరం కాబట్టే మరి నేనేమన్నా మార్చుకుంటే అందరూ నా దగ్గరికి వస్తారని కూడా అనుకోవచ్చు కదా. ఇట్లా కూడా మార్పు రావచ్చు కదా సార్. అందుకని ఈ సందర్భంగా దళిత క్రైస్తవులకి నేను చెప్పే అప్పీల్ ఒకటి ఉంది సార్. చివరిగా దళిత క్రైస్తవులు ఎవరైతే ఎస్సీ క్రైస్తవులు ఉన్నారో వారు, అయ్యా మీరు ఆనాడు వివక్షతకి గురై, ఆనాడు హైందవంలో అనేక వివక్షతలకు గురై ఏ దిక్కు లేక మీరు క్రైస్తవులకు కొంతమంది పోయారు, బౌద్ధంలోకి కొంతమంది పోయారు, కొంతమంది ముస్లింలుగా కొంతమంది పోయారు. కొడకాండ్లలో అయితే ఇప్పటికీ ముస్లింలు హిందువులు ఒకే పేరుతో పిలుస్తారు. ఆడ హిందూ ముస్లిం కల్చర్ ఉంది, మిక్స్డ్ హిందూ ముస్లిం కల్చర్. ఓకే, ఓల్డ్ సిటీలో కూడా హిందూ ముస్లిం కల్చర్ ఉంది సార్. చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇక్కడ ఏమంటున్నానంటే దళిత క్రైస్తవ సోదరులకి పోరాట స్వభావాన్ని అల్జీమర్స్ వ్యాధి లాగా మర్చిపోయారు వాళ్ళు. ఆయన కూడా అదే అంటున్నారు, ప్రార్థనలు మాత్రమే కాదు మీరు పోరాటం దళిత క్రైస్తవులు చేయాలి, పోరాటం చేస్తే మేము ఇప్పుడు అదే నిలబడతాం. ఇప్పుడు అదే అంటాను సార్, అండగా నిలబడేది కాదు సార్, కలిసి పనిచేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని బైబిల్లో ఉంది సార్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. మనం ఏమంటున్నామండి సార్, దుఃఖపడువారు ధన్యులే, వారు పోరాడితే మాత్రమే ఓదార్చబడతారు. వారు పోరాడితే మాత్రమే ఓదార్చబడతారు. క్రిస్టియానిటీకి బాస్ లాగా ప్రవర్తిస్తున్న ఒక పాస్టర్ ఉన్నాడు సార్, సతీష్. ఓకే, నేను చెప్తున్నా ఈరోజు పాస్టర్ అంటున్నా. అంత పెద్ద మాట. ఎస్, నేను అంటున్నా. అట్లా గుత్తాధిపత్యంతో, అగ్రవర్ణ ఆధిపత్యంతో ఎస్సీ ఎస్టీ బీసీలని లొంగ తీసుకొని, ఎస్సీ ఎస్టీలని లొంగ తీసుకొని, ఎస్సీలలో మాలా మాదిగల్ని ఇంకా లొంగ తీసుకొని నీ నాయకత్వంలో నడుస్తుంది కదా. నీ సమస్య ఉంటేనేమో ముఖ్యమంత్రులతో పరిష్కరించుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, పాస్టర్ సతీష్ తన సమస్యకి పరిష్కారం చేసుకోవడానికేమో ముఖ్యమంత్రులతోటి, మంత్రులతోటి, ప్రభుత్వంతో నీ వ్యక్తిగత పనులు, నీ క్రైస్తవ పనులు అన్ని చేయించుకుంటావు. భక్తులకేమో ప్రార్థన చెప్తావా? గ్రామాలలో సైకిల్ వేసుకొని బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పే పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళ కాలి గోటి కంటిన ధూళితో సమానం సతీష్ పాస్టర్, శ్యామ్ కిషోర్, అనిల్, ఆల్ పాస్టర్స్ వీళ్ళంతా. నీ కమ్యూనిటీ ఏదైతే అప్పర్ కాస్ట్ ఉందిగా, నీ అప్పర్ కాస్ట్ భక్తులు ఎంతమంది ఉన్నారు? నేను సతీష్ని ఒకటే అంటున్నా, నీ చర్చిలో నీ అగ్రవర్ణ భక్తులు ఎంతమంది ఉన్నారు? నీ చర్చిలో 1%, 0.1% ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎవరు? ఎస్సీ ఎస్టీలు. ఎవరు వీళ్ళు? ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వచ్చి కూలీ నాలి పని చేసుకొని నీ చర్చికి ₹1,00,000 ఇస్తారు. మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎవరు భక్తులు లేరా? ఎంతమంది ఉన్నారు? అదే ఎంతమంది ఉన్నారు అంటున్నా. మొత్తం ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నారు, బీసీలు అంతా కలిపి 90% ఉన్నారు. నీ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు? 1% లేరు. అందుకనే సతీష్ని అంటున్నాం, డెఫినెట్గా అంటున్నాం, నీ ఆధిపత్యం ఏంటి అంటున్నాం. అందుకని నీ నాయకత్వాన్ని తీసి నీ చర్చిలో ఉన్న ఎస్సీలకు నాయకత్వం ఒప్పచెప్పు అంటున్నాం. తెలంగాణలో గ్రామాలలో ఎస్సీలు, ఎస్టీలు, మాలలు, మాదిగలు, బీసీలు గ్రామాలలో చర్చిలు నడిపించుకుంటూ అయ్యగారులుగా, పాస్టర్లుగా నీతిగా బతుకుతున్నారు. వాళ్ళు గ్రామాలు, వాళ్ళకు చిన్న బండ్లో పెట్రోల్ కూడా గతి లేదు. వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తారు క్రైస్తవ సమాజం. 100 కోట్ల డబ్బులు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేనికి నీకు అసలు? రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రితో ఏం పని, కేటీఆర్తో ఏం పని? వాళ్ళిద్దరు నీ చర్చికి తీసుకొచ్చి నువ్వు రాజకీయ సంబంధాలు ఎందుకు నడిపిస్తున్నావు? వాళ్ళతో ఏం పని మీకు? అందుకనే అగ్రవర్ణ ఆధిపత్యం కింద చెలాయిస్తున్నటువంటి పాస్టర్ల యొక్క ఆధిపత్యం ఉంది కదా. క్రైస్తవ సమాజం ఎట్లా నడవాలో తెలుసా? దావీదు మహారాజు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక నాయకుడు ఉంటాడు బైబిల్. దావీదు మహారాజు ఓల్డ్ టెస్టిమెంట్లో, అది సంపూర్ణ జ్ఞానవంతుడైనటువంటి దావీదు మహారాజు. అది వారసత్వ లెగసీని తీసుకున్నాడు ఆయన. అసలు ఎక్కడ మొదలైంది మానవ సమాజం యొక్క నాగరికత? ఒక దగ్గర బాధపడతాడు దావీదు మహారాజు. 2 పర్వతాల మధ్య అగాధం ఏర్పడ్డట్టుగా మానవ సమాజానికి లెగసీ మిస్ అయింది అంటాడు దావీదు మహారాజు.
అంటే రెండు పర్వతాల మధ్య సందులాగా మానవ సమాజానికి మధ్యలో ఒక లెగసీ కల్చర్ డిస్కనెక్ట్ అయిపోయిందని బాధపడ్డాడు దావీదు మహారాజు. అలాంటి దావీదు మహారాజు జ్ఞానంతో నిండినట్టుగా ఉండాలి క్రైస్తవ సమాజం యొక్క. మోషే యుద్ధంలాగా ఉండాలి క్రైస్తవ పోరాటం. మోషే యుద్ధంలాగా ఉండాలి. దావీదు మహారాజు జ్ఞానంతో నిండి ఉన్నట్టు ఉండాలి. నీకు యూరప్ సమాజంలో మొత్తం పోరాటం చేస్తున్నారు శ్రామిక వర్గాలు, క్రైస్తవులు. క్రైస్తవ్యం పుట్టిన ప్రాంతంలో యుద్ధంలో ఉన్నారు యూరప్ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, సౌత్ ఇండియాలో క్రైస్తవులు కన్నీటి ప్రార్థనలు చేస్తారు. ఎప్పుడో గ్రహాం స్టీన్ని కొట్టితే వాజ్పేయి టైంలో గ్రహాం స్టీన్ని కొట్టేశారు ఒరిస్సాలో. అప్పుడు ఏదో 4 రోజులు 2 రోజులు బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఇన్ని మిషనరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు అంటున్న ఈ పాస్టర్లు అంటున్నారు కదా, ఎవరు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అదేనంటున్నా సార్. ఇప్పుడు లేదు కదా, సతీష్ని ముట్టడిస్తాం మేము. నీ కింద ఎస్సీ ఎస్టీలు ఇంతమంది వచ్చిర్రు. ఇప్పుడు నువ్వు ప్రార్థనే అంటున్నావు. మరి ప్రార్థన అన్నాక అనేక మందికి నువ్వు 10 రూపాయలు 50 రూపాయలు సలికోట్లు అన్నం ఎందుకు పెడతావు? మరి ప్రార్థన అయితే నువ్వు సలికోట్లు ఎందుకు ఇస్తాను? 50 రూపాయలు తీసుకొచ్చి నీ ఏదో 100 రూపాయలు 50 రూపాయలు ఆడాడు ఇస్తుంటాడు. హాస్పిటల్కి ఏదో 10 రూపాయలు ఇస్తుంటాడు. మరి నీవు 10 రూపాయలు దేవుడు ఉన్నాక నీకు హాస్పిటల్కి 10 రూపాయలు ఎందుకు ఇస్తాను? దేవుడు నయం చేయొచ్చు కదా. అందుకనే సతీష్ని ఒకటే మాట అంటున్నాం. సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ తన దగ్గర ఉన్న దళిత క్రైస్తవ సోదరులు ఎవరైతే నీ చర్చికి వస్తున్నారో వాళ్ళందరికీ క్రైస్తవులలో దళితులు ఉన్నా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించాలని సతీష్ నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సతీష్ యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. నువ్వు 24 గంటలు తిరిగేది యూరప్ దేశం తిరుగుతుంటారు వీళ్ళు పాస్టర్లు. మరి యూరోప్లో పోరాటం చేస్తున్నారా? కన్నీటి ప్రార్థన చేసి ఇంట్లో దాక్కుంటారా? నువ్వు తిరిగేది పాస్టర్లంతా తిరిగేది యూరప్ సమాజం తిరుగుతున్నారు. యూరప్ సమాజాన్ని తిరుగుతున్నారు. పట్టా శామ్యూల్ అని ఉన్నారు, చాలా గొప్ప పాస్టర్, వెరీ హానెస్ట్. దాంట్లో ఎలాంటి లేదు. అగ్రవర్ణాలు ఉన్నారు, అణగారిన వర్గాలు ఉన్నారు, ఎక్కువ మేజర్ అగ్రవర్ణాలు ఉన్నారు. ఏదో అనిల్ ఒక్కడిని చూపించి లేకపోతే సతీష్ని చూపించి ఒకటి పాల్ సత్య మన ఈ మిత్రుడు కేఏ పాల్ ఉన్నాడు కదా, కేఏ పాల్ గారు వెరీ హ్యూమన్ యాంగిల్. అతను వెరీ లాజికల్. ఎవరు పాప అతని మెదడు మీద ఎవరు దెబ్బ కొట్టారో తెలియదు కానీ హ్యూమన్ కైండ్ ఉన్నది, అతనికి లాజిక్ ఉన్నది. బట్ ఎవడో బ్రెయిన్ దెబ్బతీసిండు, హ్యూమన్ యాంగిల్ ఉన్నది. మిగతా 3-4 అగ్రకులాలు. పట్టా శామ్యూల్ గారు ఉన్నారు, వారు కూడా వెరీ హానెస్ట్ పాస్టర్. నేను పట్టా శామ్యూల్ గారిని అంటున్నా, వారంటే గౌరవం. నేను ఇప్పుడు సతీష్ని విమర్శించాను, బట్ పట్టా శామ్యూల్ని విమర్శించలేదుగా. పట్టా శామ్యూల్ గారిని వెరీ గ్రేట్, వెరీ నాలెడ్జ్ పర్సన్, క్యారెక్టర్ ఉన్నవాడు. అట్లా 100 గ్రామాలలో 1000 గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులు గ్రేట్ 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 మనుషులు ఉన్నారు, పాస్టర్లు. అగ్రకులాల్లో ఆర్ఆర్కే మూర్తి ఉన్నారు, పాస్టర్లు. ఆర్ఆర్కే మూర్తి అని అగ్రకుల బ్రాహ్మణుడు. అతను సిలోన్లో వచ్చేటప్పుడు ఆయన వాక్యం ఆకాశాన్ని చీల్చుకొని వచ్చే ఒక కాంతిరేఖలాగా మాట్లాడేది. ఆయన ఎందుకు అభినందించకూడదు? 100% అభినందిస్తారు. బట్ సతీష్ లాంటి గుత్తాధిపత్యం వహిస్తున్నటువంటి కార్పొరేట్ పాస్టర్స్, కార్పొరేట్ పాస్టర్స్, వీళ్లలో ఉన్న క్రూర లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మానవీయ లక్షణాలు లేకుండా, బైబిల్ ఏమి ఆ సారాంశమే లేకుండా, సతీష్ లాంటి అగ్రకుల పాస్టర్ల ఆధ్వర్యంలో రాజులు పాస్టర్స్గా ఉన్నారు, కాపులు పాస్టర్స్గా ఉన్నారు. ఈ అగ్రకుల పాస్టర్స్ అణగారిన వర్గాల పాస్టర్స్ కూడా అడుగుతున్నా, పట్టా శామ్యూల్ గారిని కూడా. ఇలాంటి పట్టా శామ్యూలు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరితో మేము ఒకటే మాట అంటున్నాం, అయ్యా మిమ్మల్ని ఏమంటున్నామంటే మీ దగ్గర లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు, అందులో దాదాపు 50, 60, 70% దళిత క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ రిజర్వేషన్ల రక్షణ చట్టం కోసం వాళ్ళ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి మీరు బయటికి రావాలి. ఎందుకంటున్నావు? నువ్వు హాస్పిటల్కి 100 రూపాయలు ఇస్తాను, అన్నం తినడానికి ఇస్తాను, సలికోటి ఇస్తాను, ఇన్ని సహాయాలు చేసినప్పుడు, ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో ఇంత భయపడుతున్నారుగా దళిత క్రైస్తవులు. వాళ్ళ కోసం పోరాడటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ పాస్టర్లు కావచ్చు, ఓసీ పాస్టర్లు కావచ్చు, మీ చర్చిలలో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సోదరులకి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఇంత తీవ్ర విఘాత నష్టం జరగబోతున్న ఈ తరుణంలో దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ సర్టిఫికెట్ రిజర్వేషన్ల చట్టం అమలు కావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద దళిత క్రైస్తవులు కూడా పోరాట స్వభావాన్ని నేర్చుకోండి. అందుకని ఈ సందర్భంగా దళిత క్రైస్తవులకు వచ్చిన నష్టాన్ని, ఈ నష్ట నివారణ చర్యకి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టబోతున్నాం, చర్చలు తీసుకోబోతున్నాం. ఆ చర్చలో అనేక మంది పాస్టర్స్ ఉన్నారు, పాస్టర్లని పిలవబోతున్నాం. పోరాడే పాస్టర్లు ఎగనైనా పోరాడాలని నేర్చుకోండి, పోరాట స్వభావం నేర్చుకోండి, యూరప్ క్రైస్తవులాగా పోరాటాన్ని నేర్చుకోండి చెప్తున్నాం. ఆ విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు, సదస్సులు, సమావేశాలు పెట్టి ఆ పోరాడే వ్యక్తులందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేసి దళిత క్రైస్తవ సోదరులకి
రక్షణ చట్టాలు తీసుకొని వస్తాం. వీఆర్ హిందూస్, మళ్ళీ చెప్తున్నా, బహుజన మేము హిందూ మతంలో భాగస్వాములం, మేము బహుజన హిందువులము. అంటే హిందువులమే, మదర్ బోర్డు హిందువులమే, కానీ బహుజన సమాజం నుంచి హిందూ మతంలో ఉన్న మా సోదరులని అయ్యా మాకు కూడా గౌరవాన్ని ఇవ్వండి. డెమోక్రాటిక్ వే, పీస్ఫుల్ వే. మేము మమ్మల్ని అడుగుతున్నాం, ఏ యుద్ధాలు కొట్లాడలన్నట్లే. అన్నయ్య బ్రాహ్మణ అన్నయ్య శాస్త్రి గారు ఇంతకాలం మమ్మల్ని గుడిలోకి రానిలే కానీ ఒకసారి ట్రాన్స్ఫార్మ్ చేసుకో, అందరం కలుద్దాం, భాయిచారా. బ్రాహ్మణులు చర్మకారులు, బ్రాహ్మణులు పద్మశాలిలు, బ్రాహ్మణులు యాదవులు, బ్రాహ్మణులు అందరం ఒక్కటై భారతదేశం మీదికి ఎవడు రాకుండా, ఏ పాకిస్తానోడు, ఏ ఆఫ్ఘనిస్తానోడు, ఏ అమెరికా వాడు, ఏ చైనా వాడు మన దేశం మీదకి రాకుండా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం హిందూ మతంలో ఒక్కటే సోదరులం, అన్నదమ్ములం. మన హిందూ మతాన్ని రక్షించుకుందాం, మన భరత భూమిని రక్షించుకుందాం, మన దేశాన్ని రక్షించుకుందామని హిందూ ఐక్యత కోసం ఈ దేశాన్ని హిందూ మతంగా ప్రపంచంలో ప్రజ్వలిల్లేటట్టుగా మార్చడం కోసం, ప్రపంచం మీద యుద్ధం చేయడానికి, హిందూ సోదరులమంతా ఒక్కటి కావడానికి, హిందూ మతాన్ని బలోపేతం చేయడానికే బహుజన హిందువు గొంతుకని విప్పుతున్నాం. నేనేమంటున్నా, మీ డిమాండ్స్ అన్నింటికి ఓకే అయితే మరి ఈ దేశాన్ని హిందూ దేశంగా మారిస్తే మీకు ఓకేనా? మరి 100% ఓకే. మార్కెట్ అది కూడా 100% తప్పేంటంటున్నా. హిందూ మతంలో కాదు సార్, అమెరికాలో క్రైస్తవ మతం రాజ్యం, క్రైస్తవం ఉంది, కానీ అక్కడ అన్ని మతాలకి ఎంత గొప్ప గౌరవం ఉంది. అమెరికాలో ఇంత లేకి కొట్లాటలు, నీచపు కొట్లాటలు ఉన్నాయా? అందరం అమెరికా అని ఎందుకు పోతున్నాం? పని చేసుకోవడానికి, భావ స్వేచ్ఛకి, కలిసి బ్రతకడానికి, అన్నదమ్ములుగా ఉండడానికి, జీవన విధానంలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి, అన్ని రకాల భూతల స్వర్గంలాగా అమెరికా ఉన్నప్పుడు అమెరికా క్రైస్తవం ఎట్లా ఇంక్లూజ్ చేసుకుంటుంది వేరే మతాల్ని? ఆ వైవిధ్యత ఉండబట్టి, ఆ సృజనాత్మక శక్తి ఉండబట్టి, ఆ మానవీయ కోణం ఉండబట్టి ఈరోజు అమెరికా నల్లవాళ్ళని, తెల్లవాళ్ళని, వైవిధ్య జీవితం, సినిమా ఫీల్డ్లో, స్కూల్స్లో, కల్చర్లో, జీవన విధానంలో, పెళ్లిళ్లలో ఆ ఇంక్లూజివ్నెస్ని బట్టి అమెరికా ఈరోజు వరల్డ్ని వెళ్తా ఉందే. ఇక్కడ మీరన్న పాయింట్ ఉన్నది, మీకు ఇష్టమేనా అన్నారు. హిందూ మతం యొక్క గొప్పతనం ప్రజాస్వామ్య సూత్రంగా స్వేచ్ఛా సమానత్వం హిందూ మతంలో ఉంటే అప్పుడు హిందూ మతం ఏం చేస్తుంది? మిగతా మతాలని కూడా తనలోకి గౌరవంగా కలుపుకుంటుంది. మిగతా మతాలని కూడా గౌరవంగా కలుపుకున్నప్పుడు హిందూ మతం మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? ఇంకా అందరం ఒకటే అవుతాం. అందుకని భారతదేశంలో హిందూ మతాన్ని బలోపేతం చేద్దాం, హిందువుగా గర్విద్దాం, హిందూ దేశంగా దీన్ని బలోపేతం చేసి ప్రపంచ దేశాల ముందు భారతదేశ హిందూ మత జెండాని రెపరెపలాడించడానికే బహుజన హిందూగా. మరి అది సెక్యులర్ రాజ్యాంగం కాదు కదా, అప్పుడు హిందూ రాజ్యాంగం అవుతుంది. మరి ఎట్లా? అసలే కాదు. ఆ మాట ఎందుకన్నది అప్పుడు ఆనాడున్న హిందూ మతంలో ఉన్న విభేదాల కారణంగా ఆ రచన కొనసాగింది. ఈ రోజు ఏమంటున్నాము? సెక్యులరే, కానీ సెక్యులర్ భావాలతో కూడిన హిందూ మతం రాబోతుంది. అది మనం తీసుకురావాల్సినటువంటి. వాల్మీకి రామాయణం ఉంది సార్, వాల్మీకి రామాయణం ఏమనుకుంటున్నారు? సెక్యులర్ రామాయణం. అది సెక్యులర్ రామాయణం వాల్మీకి. తులసీదాస్ రామచరిత మానస్ అది అర్ధరామాయణం, ఆకాశం నుంచి ఊడిపడ్డ రాముడి యొక్క రామాయణం. అంటే శ్రీరాముడు దేవుడు అని చెప్తుంది తులసీదాస్ రామాయణం. శ్రీరాముడు మానవుడే, ఒక పరిపాలకుడు అని వాల్మీకి రామాయణం చెప్తుంది. వాల్మీకి రామాయణం గురించి అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? ఉత్తర భారతదేశంలో మత ఆధిపత్యంతో హిందూ ఆధిపత్య సాంస్కృతిక విలువల సంఖ్యలను తెంపుకోవాలంటే మీరు వాల్మీకి రామాయణాన్ని అనుసరించండి అని ఒక బహిరంగ సభలో అంబేద్కర్ సెలవిచ్చాడు. వాల్మీకి రామాయణమే ఆధారం, అది సెక్యులర్ రామాయణం. అక్కడ దేవుడు కాదు శ్రీరాముడు. మరి వింధ్యా పర్వతాలు దాటి శ్రీరాముడు ఎందుకు వచ్చాడు అంటే, ఇక్కడ అశోకవనం ఉంది ఒకటి, దక్షిణ భారతదేశం. ఇక్కడ వర్ణ వ్యవస్థని పాదుగొలపడానికి శ్రీరాముడు ఇక్కడికి వచ్చాడు. ఉత్తర భారతదేశం ఇది చెప్పింది నేను కాదు, వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో కథాంశం, కథావస్తు వేరు. తులసీదాస్ రామాయణం కథాంశం. తులసీదాస్ రామాయణం అది ఆకాశం నుంచి వచ్చినటువంటి సెక్యులర్ కాని రామాయణం. బట్ వాల్మీకి రామాయణం సెక్యులర్ రామాయణం. అందుకని వాల్మీకి రామాయణానికే మేము దాసులం సార్. అది సంగతి. రాముడేనా? రాముడే 100% గౌరవిస్తాం. రాముడే తిరుగులేదు. ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను మళ్ళొకసారి కోరుతున్నాను సార్, నాకు 18 years ఉన్నప్పుడు, నాకు 18 ఏళ్ళు సార్. అప్పుడు చిన్నతనంలో నేను తెలుస్తా ఉండేది ఉద్యమాలు. అంటే అవి సంపూర్ణ వేదికలు కానప్పటికీ నేను వేదిక ఏర్పాటు చేసింది మాత్రం 2009లో రఘు గారు. అంటే 2009 17 years కావచ్చు. అంతకుముందు ఇన్సిడెంటల్ గా పాల్గొనేది, జస్ట్ ఏదో ఒక మోడ్తో. నాకు 18 years అప్పుడు కృష్ణమాది గారి పరిచయం. అప్పుడు నాకు
అన్నయ్య 10-11 ఏళ్ళు నాకన్నా పెద్దవాడు. చాలా కన్క్లూడ్ చేద్దాం. ఇప్పటికీ చాలా అనుబంధంగానే ఉంటాడు. అన్నయ్య నరేంద్ర మోడీ మీద తాను మొన్న ఏ సమస్యలైతే లేవనెత్తాడో ఆ లేవనెత్తిన అంశాలన్నిటికీ బాధ్యుడు పరిష్కారకర్త నరేంద్ర మోడీ అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. ఆ మూడింటి మీద పోరాటానికి అన్నయ్య బయలుదేరితే అన్నయ్యతో కలిసి నడవడానికి ఆయనకన్నా చిన్నవాడిని, వయసులో 1,00,000 మంది సైన్యం ఉన్నవాడిని, అనేక గ్రామాల్లో కార్యకర్తల్ని నా ఆలోచన విధానంతో నిర్మించుకున్నవాడిని, అన్నయ్యతో కలిసి నడుస్తాం. అన్నయ్య త్వరలో తనకున్న రాజకీయ పార్టీ మహాజన ఫ్రంట్ని బలంగా తయారు చేస్తే కృష్ణమాదిగ అన్నయ్య నేను కలిసి మరికొంతమంది బీసీ నాయకుల్ని, దళిత క్రైస్తవుల్ని అందరినీ కలుపుకొని అన్నయ్యతో రాజకీయంగా అలయన్స్ కట్టడానికి రెడీ. అన్నయ్య ముఖ్యమంత్రి కావడానికి కూడా నేను సహకరిస్తాను. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విశారదన్ గారు, థ్యాంక్ యూ. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్తో స్పెషల్ ఇంటర్వ్యూ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద. ఖచ్చితంగా భవిష్యత్తులో దీని మీద మరిన్ని డిబేట్స్ ఉంటాయి. ఈ చర్చ జరగాల్సిందే, ఒక అవుట్కమ్ రావాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.